అమెరికాలో జరుగుతున్న ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అటు వైట్ హౌస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవైన కూడా మనం చూస్తూ ఉన్నాం. సో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటూ నల్ల జాతీయులు పెద్ద ఎత్తున వైట్ హౌస్ ముందు నిరసనకు దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ ఇంకా నెలకొని ఉన్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ మీడియా ముందుకొచ్చి మనమే గెలవబోతున్నాం అంటూ తమ పార్టీ అభ్యర్థులకే కానీ పార్టీ మొత్తం అందరికీ తను గెలుస్తున్న ధీమాన్ని వ్యక్తం చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇదిలో ఉన్న నేపథ్యంలోనే అరిజోనా లాంటి స్టేట్ అటు డెమోక్రాట్స్కి వెళ్ళడం మనం చూస్తున్నాం. మొత్తానికి స్వింగ్ స్టేట్స్లో ఫ్లారిడా కావచ్చు, ఒహాయో అవ్వచ్చు, అలాగే మిగతా స్టేట్స్ అన్నిటి కూడా స్వింగ్ స్టేట్స్గా బ్యాటిల్ గ్రౌండ్స్గా పిలువబడుతున్న స్టేట్స్ అన్ని కూడా ట్రంప్ గెలవడం అనూహ్యంగా చెబుతున్నారు అందరూ. మొత్తానికి చివరి అంకంలో ఉన్న పరిస్థితుల్లో కొన్ని స్టేట్స్లో కౌంటింగ్ ఆగిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దీనిపై చర్చకి నగేష్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు అనలిస్ట్, పాపారావు గారు ప్రముఖ ఎకనమిస్ట్ అందరికీ తెలిసిన వారే, అలాగే సింహ ఎన్ఆర్ఐ అనలిస్ట్ మనతో జూమ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నగేష్ కుమార్ గారితో మాట్లాడదాం. నగేష్ గారు, హౌ డు యూ సీ దిస్, వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద రిజల్ట్స్, వాట్ ఈస్ కమింగ్ అప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఏమిటంటే ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నారో 2016లో ఎంత తప్పు చేశారో 2020లో కూడా అంతే తప్పు చేశారు. ఎందుకంటే ఇప్పుడు పోస్టర్స్ ఏం చెప్పారు, 52 నుంచి 54% ఓట్లు బైడెన్కి వస్తాయన్నారు, 42 నుంచి 44% ట్రంప్కి వస్తుందన్నారు. సో దాని ప్రకారమే ఒకవేళ మీరు చూస్తే ఒక ఎలక్టరల్ కాలేజ్లో 300 పైచీలకు ఓట్లు బైడెన్కి వస్తాయి అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అట్లాగే లేదు. అంటే ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఇప్పటిదాకా మనం సంతోషపడవలసిన విషయం ఏమిటంటే అమెరికాలో వాషింగ్టన్లో ప్రత్యేకంగాను అందరూ తన దుకాణాలకి ఏమిటంటే ఒక ప్లైవుడ్ బోర్డ్స్ కట్టేసుకుని అసలు ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. దాని తర్వాత కొన్ని చోట్ల వైలెన్స్ అవుతుంది అనుకున్నారు. అది జరగకపోవడం ఒకటి. రెండోది ఇప్పటిదాకా ఏమిటంటే కోర్టుకు వెళ్ళటం అనేది పెద్దగా చర్చలోకి రాలేదు. ఇప్పుడు ఇందాక డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టినప్పుడు ఆయన సుప్రీం కోర్టుకి వెళ్తాననే ఒక అంశం తీసుకొచ్చినట్టుగా వినిపించింది. సో అంత మటుకు హర్షించదగిన విషయమే. ఇది ఏమిటంటే ఇది సాఫీగానే జరిగిపోతుంది అనేది ఈ క్షణానికి అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా మటుకు స్టేట్స్ అయిపోయి మిగిలిపోయిన స్టేట్స్ ఒక 8-9 ఉండిపోయి ఈ 8-9 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కీలకమైన రాష్ట్రాలు. అయితే ట్రంప్ ఇప్పుడు ఒక పెద్ద ఒక ఆటమ్ బాంబ్ పేల్చినట్టుగా చేశారు. ఈ స్టేట్స్ అన్ని ఇంకా మాకు లీడ్స్ ఎంత ఉన్నాయో అంతకన్నా తక్కువ ఓట్లు కౌంటింగ్ ఉన్నాయి అని ఆయన డిక్లేర్ చేసేసి తన సొంతంగా ఒక గెలుపుని ప్రకటించడం అనేది అది చాలా విమర్శకు వస్తున్నది అమెరికన్ మీడియాలో ప్రత్యేకంగాను. ఎందుకైతే ఆగాలి ఇప్పుడు చాలా అంటే నగేష్ గారు అంటే మీకు మనకు తెలిసిందే దట్ విన్నర్ టేక్స్ ఆల్ అనే పద్ధతి అక్కడ ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. పర్సెంటేజ్ ప్రపోర్షనేట్ గా చూసుకుంటే కనుక మోర్ దెన్ 65% వస్తే కనుక ఎనీవేస్ దట్ మొత్తం ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ అన్ని ఆయనకే వస్తారు అనే ప్రొజెక్షన్ లో పెద్ద తప్పేమి పట్టన అవసరం లేదు కదా. వాట్ యు సే? అంటే ఇప్పుడు ఎలక్టరల్ కాలేజ్ ఇది అనేది చాలా ఫ్రాడ్ సిస్టమ్. అమెరికన్స్ ఇప్పుడు తెలుసుకున్నారు ఏది 2016లో చేసిన తప్పు. ఇప్పుడు ప్రతి అమెరికన్ మీడియాలో ఏమిటంటే ఇది చాలా ఫ్రాడ్ సిస్టమ్, ఇది ఈ విన్నర్ టేక్స్ ఆల్ అనే సిస్టమ్ అనేది పోవాలి. ఒక పక్క నుంచి ఏమో ఎవరైతే పాపులర్ ఓట్ ఎవరైతే ఎక్కువ వస్తుందో ఆ పాపులర్ ఓట్ వాళ్ళు గెలవరు, ఎవరైతే స్టేట్స్ గెలుస్తారో స్టేట్స్ ఎలక్టరల్ కాలేజ్ గెలుస్తారో వాళ్ళకి వస్తుంది అనేది. ఇది ఎట్లా ఉందంటే మన దేశంలో మన ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఇది తీసుకోవాలంటే లోక్సభకేమో నేను ఎన్నిక చేస్తానండి, లోక్సభకేమో నేను గెలుస్తాను, ఫైనల్ గా నా ఎలక్షన్ డిసైడ్ చేసేదేమో రాజ్యసభ సిస్టమ్ లో వేరే ఎమ్మెల్యేస్ ఎలక్ట్ మీ. బట్ థింగ్ ఇస్ నగేష్ గారు, యాజ్ ఎవ్రీబడి నోస్, మీకు తెలిసే ఉంటుంది కదా, 1816 1816లో ఒకసారి ప్రయత్నించారు, 1949లో కూడా ఒకసారి ప్రయత్నించారు ఈ సిస్టమ్ ఉండకూడదు అని. బట్ ఒకసారి రిపబ్లికన్స్ వ్యతిరేకిస్తే ఒకసారి డెమోక్రాట్స్ వ్యతిరేకించిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈ పద్ధతి మీద మీరు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నప్పటికీ దట్స్ హౌ ద అమెరికన్ సిస్టమ్ వర్క్స్. బట్ నౌ ద నేషనల్ పోల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎలక్టరల్ కాలేజ్
ఓట్స్ అనేది పక్కన అనుకుంటే కనుక సో నౌ ఇప్పుడున్న రిజల్ట్స్ ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఇన్ స్పైట్ ఆఫ్ లైక్ సో మచ్ కాంట్రవర్సీస్, ఇన్ స్పైట్ ఆఫ్ సో మచ్ మన మీడియా ఎంత వ్యతిరేకంగా ఉంది మనం చూసాం ట్రంప్కి, వస్తున్న రిజల్ట్స్ని బట్టి చూస్తే ఇది కేవలం ఆ ఎలక్షన్ సిస్టమ్నే తప్పు పట్టాల్సిన అవసరం ఉందా, లేదంటే ఈజ్ ఇట్ సేయింగ్ సంథింగ్ ఎల్స్? ఎలక్షన్ సిస్టమ్ ఒకటి డెఫినెట్లీ మార్చే అవసరం ఉన్నట్టుగా నాకైతే కనబడుతున్నదండి. రెండోది ఏమిటంటే యాజ్ ఫర్ యాజ్ ది రిజల్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కన్సర్న్డ్, ఇదేమిటంటే ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ విషయం ఏదైతే మీరు మొట్టమొదట లేవతీశారో, ఇది ఏమనుకున్నారంటే చాలా మంది ఈ బ్లాక్స్ అందరూ హిస్పానిక్స్, దాని తర్వాత నాన్ వైట్స్ అందరూ ఒక గ్రూప్ గాను బైడెన్ కి వేస్తారు అనుకున్నారు. అది జరగలేదు. ఎట్లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్పానిక్స్, దాని తర్వాత ఏది ఫ్లోరిడాలో ప్రత్యేకంగా హిస్పానిక్స్ అంటే ప్రత్యేకంగా స్పానిష్ వాళ్ళు, ప్యూర్టరికన్స్ వాళ్ళు ఓటు వేయలేదు బైడెన్ కి, వాళ్ళు ట్రంప్ కేసారు అనేది తెలుస్తున్నది ఇప్పుడు. ఏమిటంటే ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ లోని ఒకటేమన్నా బ్లాక్ వైట్స్ అన్ని కన్సాలిడేట్ అవుతుంది అనుకున్నారు, అట్లా జరిగినట్టు కనబట్టలేదు. ఇది ఎట్లా జరిగిందంటే అమ్మ బాబోయ్ ఇది ఇట్లాంటి వైలెన్సా మనం అమెరికాలో రేపు చూస్తాం అన్నట్టుగా వైట్ ఓట్స్ ఇటుపక్క కన్సాలిడేట్ అయినట్టుగా కనబడుతున్నది. ఎందుకైతే ఎక్కడైనా చూసినా కూడా, ఒక్క సెకండ్ అండి, ఎక్కడ చూసినా కూడాను బైడెన్ కొత్త ఇన్రోడ్స్ చేసినట్టుగా ఇప్పటిదాకా కనబడలేదు. మిగిలిన స్టేట్స్ లో గెలిస్తే ఆయన గెలుస్తాడు. రైట్ సార్. పాపారావు గారు చెప్పండి సార్, ఏం చెప్తారు? సో వస్తున్న ఫలితాలు ఇప్పటి వరకు వచ్చిన ప్రొజెక్షన్సే కానివ్వండి, లేకపోతే మీడియా కథనాలు కానివ్వండి, లేకపోతే మీడియా ఏ విధంగా ప్రొజెక్ట్ చేసిందో, ఈరోజు ఉదయం వరకు మన ఇండియన్ స్టాండర్డ్ టైం పొద్దున 10-10:30 వరకు చెప్పిన కథనం వేరు, ఇప్పుడు మనం చూస్తున్న చిత్రం వేరు. అండ్ సెకండ్ థింగ్, ట్రంప్ మీడియా ముందు మాట్లాడింది, ఏ విధంగా అనలైజ్ చేస్తారు? ఒకటి, మీడియా చెప్పింది పూర్తిగా తప్పు అవ్వలేదు. టైట్ ఫైట్ అనేది కనపడతానే ఉంది మొదటి నుంచి. దానిలో బిడెన్ కి అప్పర్ హ్యాండ్ ఉందన్నారు, ఇప్పుడు కనపడుతుంది అదే. పైకి కనపడుతున్న లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ ఇందాక మన స్క్రీన్ మీద వచ్చిన దాని ప్రకారం కూడా ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ లో 236 238 బిడెన్ హ్యాస్ టేకెన్. మిగతా వాటిలో కొన్ని ఇప్పుడు అంటే తక్కువే, బిడెన్ కంటే తక్కువే ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ లో ట్రంప్ కి వచ్చినాయి. కానీ ట్రంప్ ఏంటంటే ఇంత ముందు నుంచే చెబుతున్నాడు ఓడిపోతే ఒప్పుకోనని, అవుట్ రైట్ గా చెబుతున్నాడు. బిడెన్ కూడా ఆ మాట ఓపెన్ గా చెప్పకపోయినా పరోక్షంగా అదే మాట మాట్లాడుతున్నాడు, ఓడిపోతే ఏం చేస్తారంటే. పరోక్షంగా ఏంటంటే కామ్గా ఉంటున్నాడో లేకపోతే అట్లాంటి. ట్రంప్ అయితే చెబుతున్నాడు నేను ఓడిపోతే ఒప్పుకునేది లేదు, ట్రంప్ వైట్ హౌస్ నుంచి కదలని చెప్పి. ఇప్పుడు కొత్త పార్టీ ఏంటంటే ఆల్రెడీ నా వరకు నేను గెలిచినట్టే లెక్కేసుకుంటున్నాను, మనం గెలిచినట్టే అని చెప్పాడు. ఓ మాట యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ వీ హ్యావ్ వన్, ఆ మాట ఆయన వాడింది. నాకు సంబంధించినంత వరకు మనమే గెలిచాము. ఎలక్షన్ రిజల్ట్ రాలేదు, కొద్ది రోజులు పట్టచ్చు. ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ కీలకమైన రాష్ట్రాల్లో ఇంకా కౌంట్ అవుతున్నాయి. ఆయనకానే డిక్లేర్ చేసుకుని సుప్రీంకోర్టుకి కూడా వెళ్తారనే మాటలు కూడా మొదలు పెట్టాడు కొత్తగా. ఆ సుప్రీంకోర్టు జడ్జి నియామకం కూడా ఈ మధ్య కాలంలో వాయిదా వేసే ప్రయత్నం అది జరిగింది. ఎందుకంటే ఈ ట్రంప్ ఇలా తనకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటే ఈ ఎలక్షన్ కనుక కంటెస్టెడ్ ఎలక్షన్ అయ్యేటట్లయితే, అది ట్రంప్ కు అనుకూలంగా వాళ్ళ సుప్రీంకోర్టు నుంచి కనుక తీర్పు వచ్చినట్లయితే అది ఇబ్బంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి, సీనియర్ జడ్జి, చాలా గొప్ప ఆమె చనిపోయిన సందర్భంలో కొత్త నియామకాలకు సంబంధించి వివాదం నడిచింది. మొత్తానికి ఆయన నియమించుకోగలిగాడు, సెనెట్ లో ఆమోదం పొంది ఆయన నియమించుకున్నాడు ట్రంప్. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తానంటాడు, నేనే గెలిచానంటాడు. వైట్ హౌస్ ని కూడా చుట్టుముట్టి, న్యూస్ కూడా కనపడుతుంది కదా, వైట్ హౌస్ ని చుట్టుముట్టారు చాలా మంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఇదంతా వీళ్ళు ఉద్యమకారులంతా వైట్ హౌస్ ని చుట్టుముట్టిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ రోజు మీడియాకి సంబంధించినంత వరకు మీడియా తన పాత్ర ఎంతో కొంత, ఎంత అంటే పూర్తి ఆబ్జెక్టివ్ గా ఉందని నేను అమెరికన్ మీడియా గురించి చెప్పను, కానీ మీడియా పాత్ర పోషించింది అంతవరకు. ఎలక్షన్లు కూడా ఫెయిర్ గా జరిగినాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్ఫెయిర్ అయితే ట్రంప్ ఈ పార్టీకి ఎప్పుడో ఇల్లెక్కి కూసేవాడు, అంటే కోడి కూసినట్టు అన్ఫెయిర్ ఎలక్షన్స్ అని అప్పుడే మొదలయ్యేది అటో ఇటో. కాబట్టి ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత అన్ఫెయిర్ అంటే కనుక కుదరదు ఎవరన్నా కానీ. రెండోది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ అమెరికా ఎలక్షన్లకు ముందు నుంచే అమెరికా ఈజ్ ఏ డివైడెడ్ కంట్రీ. పొలిటికల్లీ బాగా పోలరైజ్ అయిపోయిన దేశం, రెండు ముక్కలైపోయి నిట్టనిలువునా చీలిపోయిన దేశం అమెరికా ఈ రోజు. అమెరికా గతంలోని ఏకతాటి మీద నిలబడే దేశం కాదు. అమెరికా రెండుగా చీలిపోయిన, అటు పోలీస్ అట్రాసిటీస్ మీద, ఇమిగ్రెంట్స్ మీద దాడుల మీద, రేసిజం మీద, ఆర్థిక అంశాలలో అసమానతల మీద, రకరకాల అంశాల మీద ప్రజలంతా చీలిపోయి ఉన్నటువంటి దేశం అమెరికా. అలాంటి దేశంలో ఈ ఎన్నిక చాలా కీలకంగా పోతుంది. అందుకే రష్యా టుడే ఛానల్ ఈ రోజు నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నా, వాళ్ళు ముందు నుంచే వేస్తున్నారు. ఏమేశారంటే వాళ్ళు క్లియర్ గా వాళ్ళు వేస్తున్నారు ఏంటంటే టైమ్ ఫర్ రెవల్యూషన్, విప్లవ సమయం అని వేస్తున్నారు వాళ్ళు. టైమ్ ఫర్ రెవల్యూషన్, అమెరికాలో కొట్టుకోబోతున్నారు అనేది వాళ్ళు ముందు నుంచి చెబుతున్నారు. అంటే దే హావ్ వెరీ క్లోజ్ టచ్ విత్ ది
పల్స్ ఆఫ్ ద పీపుల్. అంత మాత్రం జోక్యం చేసుకున్నారని ఈ ట్రంప్ మాటల్లో లేకపోతే ఇంకోళ్ళ మాటల్లో నేను చెప్పను. ట్రంప్ విషయంలో జోక్యం చేసుకున్నారని వేరే వాళ్ళ మాటలు. ఏదేమైనా ఏంటంటే అమెరికా ఈ రోజుకు ఒక తీవ్రమైనటువంటి ముప్పు అంచున, ప్రజలు కొట్టుకునే తీవ్రమైనటువంటి ముప్పు అంచున దాన్ని రెచ్చగొడుతున్న ట్రంప్. రెండో పక్కన ఈ రోజు బిడెన్ అట్లీస్ట్ ఆయన సైలెంట్ గా ఉండండి, నమ్మకం ఉంచండి అనే మాటలు, కొంచెం శాంతించి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకోటి చూడండి, ఈ రోజు జరుగుతుంది ఏంటంటే అమెరికాలో తుపాకుల అమ్మకాలు గత అనేక రోజులుగా, ఈ మధ్య సంవత్సరాల్లోనే పెరిగినాయి విపరీతంగా. తుపాకుల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంతకు ముందు జీవితంలో ఎప్పుడు తుపాకీ కొనని వాళ్ళు కూడా 100 తుపాకులు అమ్ముడిపోతే ఒక షాప్ లో, మనం ఇక్కడ మామూలు వస్తువులు కొనుక్కున్నట్టు తుపాకులు కొనుక్కోవచ్చు. అక్కడ 100 తుపాకులు అమ్ముడిపోతే 50 తుపాకులు, 50 గన్స్, ఫైర్ ఆర్మ్స్ కొత్తగా కొనుక్కునే వాళ్ళు కొంటున్నారు. ఇంత ముందు ఎప్పుడు తుపాకీ కొనని వాళ్ళు, ఫైర్ ఆర్మ్స్ కొనని వాళ్ళు కొత్తగా కొంటున్నారు. అంటే అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అమెరికన్స్. ఇట్ ఈస్ ఆఫ్ ఏ సివిల్ పరిస్థితి అనేది మాత్రం ఖచ్చితంగా లాంటి, అది ఎక్కడ దాకా పోద్దని చెప్పలేం కానీ చాలా సివియర్ గా, సీరియస్ గా ఉన్నటువంటి, నిలువునా చీలిపోయినటువంటి అమెరికాని ఈ రోజు. అందుకే పుటిన్ మాటల్లో నేను ఇంకోసారి చెప్పాలంటే ఏంటంటే అమెరికా ఈజ్ నో మోర్ ఏ సూపర్ పవర్ అని చాలా క్లియర్ గా ఈ మధ్యకాలంలో చెప్పాడు. ఆయన చెప్పడమే కదా, ఆయన చెప్పింది ఏంటంటే సూపర్ పవర్స్ ఏంటంటే చైనా ఒకటి, జర్మనీ ఇప్పుడు అయ్యే సూపర్ పవర్స్ అనేది కూడా చెప్పాడు ఆయన. అందుకని ఏంటంటే అది నిజం. అదే కాదు, మీరు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, మామూలు జీడిపి లెక్కలు తీసుకోకండి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి ప్రామాణికంగా తీసుకునేటట్లయితే ఈ రోజు చైనాది 24 ట్రిలియన్ ఎకానమీ, అమెరికాది 20 ట్రిలియన్ ఎకానమీ. ఆ రకంగా కూడా అమెరికా దెబ్బతింది. ఆల్రెడీ అమెరికాలోని చాలా రాష్ట్రాలు దివాలా అంచుకొచ్చినాయి. అమెరికా అప్పుల పాలై ఉంది. అమెరికా డాలర్ ఎప్పుడైనా కొల్లాప్స్ అవ్వచ్చు అని చెప్పి అమెరికా పత్రికలతో సహా మన హిందూ పత్రికలో వచ్చిన వ్యాసాలు నేను చదివింది అంతవరకు ఇక్కడికైతేనే కానీ, ఏదైనా సరే హిందూ పత్రికలు కూడా వ్యాసాలు, ఈ డాలర్ అంచులు ఉంది, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, దానికి చాలా వేగంగా పతనం జరిగింది అనుకున్న దానికంటే అనేది కూడా. కాబట్టి ఏంటంటే అమెరికన్ సుప్రీమసీ ఈజ్ నో మోర్, అమెరికా ఈజ్ నో మోర్ సుప్రీం. అది అంతర్గతంగా కొట్టుకొని, అంతర్గతంగా కుమ్ములాటలో అది పూర్తిగా కొలాప్స్ అవ్వకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఫ్రాయిడ్ 150, 170 సంవత్సరాల క్రితమే చెప్పాడు. 1910, 1920 ప్రాంతంలో చెప్పాడు. ఏమనంటే అమెరికా ప్రజలకు ఏ అధికారం మీద ఏ గౌరవం ఉండదు, వాళ్ళు డాలర్ ని మాత్రమే గౌరవిస్తారు, వీళ్ళకి డలేరియా అనే జబ్బు ఉంది. డలేరియా అంటే డాలర్ ని ప్రేమించదు, ఏమనుకోకండి. ఆయన చెప్పాడు, నేను చెప్పటల్లా. డలేరియా అంటే డాలర్ అంటే ప్రేమ, వీళ్ళకి డబ్బు అంటేనే ప్రేమ, వీళ్ళు ఏ అధికారాన్ని ప్రేమించరు, వీళ్ళు గోల్డెన్ రాడ్ సింబల్ వీళ్ళకి. కాబట్టి ఏదో ఒక రోజు అమెరికాలో అరాచకం వస్తుందని చెప్పి ఫ్రాయిడ్ 170 సంవత్సరాల క్రితం చెప్పుకున్నాడు సార్. 170 సంవత్సరాల క్రితం, 120 ఏదైనా 100 ఏళ్ల క్రితం చెప్పాడు ఫ్రాయిడ్ స్పష్టంగా. అరాచకం వస్తుంది అమెరికాలో, వీళ్ళు డబ్బునే ప్రేమిస్తారు, డలేరియా ఉంది అమెరికాకి, మలేరియా లాగా అని. అందుకని ఏంటంటే అమెరికాలో పరిస్థితి ఈ రోజు పూర్తిగా చేజారిపోతున్నటువంటి వాస్తవం ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల ఫలితాల గురించి కాదు, అమెరికా ప్రజల జీవితాల గురించి. అమెరికా ప్రజలు, సామాన్య ప్రజలు ఈ రోజు కటకట్లాడుతున్నారు. 5.6 కోట్ల మంది ఫుడ్ కూపన్స్ పట్టుకుని క్యూలలో నుంచి అన్నం కోసం అడుక్కునే పరిస్థితికి దిగజార్చబడ్డ దేశం 35 కోట్ల మందిలో. అట్లాంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అమెరికాలో ఉంది. ఆహారం చౌకగా ఉండే దేశంలో, అన్నిటికంటే చాలా చౌక ఆహారం అమెరికాలో, ఆ దేశంలో కూడా తిండి లేని వాళ్ళు ఉన్నారు. 5.5 కోట్ల, 6 కోట్ల మంది. ఓకే సార్, మాట్లాడదాం మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. అంటే సరైన నాయకత్వం కావాలి. రైట్, వి విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. శ్రీపతి రాముడు గారు చూసారు. సో పాపారావు గారు చెప్పింది, నగేష్ కుమార్ గారు కూడా మాట్లాడింది మనం విన్నాం. సో వాట్ డూ యూ సే, వాట్ ఈస్ యువర్ టేక్? ఇప్పుడు రిజల్ట్స్ గురించి కాదు, అమెరికా ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే నిజంగా అలాంటి పరిస్థితులు అమెరికాలో కనిపిస్తున్నాయి? అబ్సల్యూట్లీ అండి. నగేష్ కుమార్ గారు మాట్లాడుతూ మాట అన్నారు, ఏదేనంటే పోలరైజేషన్ జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నాము, కానీ అలా జరిగినట్టు కనిపించట్లేదు అని అన్నారు. యాక్చువల్లీ పోలరైజేషన్ వల్లనే ట్రంప్ ఇట్లా దగ్గరకు రాగలిగాడు. లేకపోతే అమెరికాలో జరిగినటువంటి ఆర్థిక విచ్ఛిన్నతకి కానివ్వండి, అంటే కరోనా తర్వాత జరిగినటువంటి దాదాపు 2 లక్షల మరణాల విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అంతర్గత కల్లోలాల విషయంలో కానివ్వండి, ట్రంప్ ఈ స్థాయికి వచ్చి ఉండకూడదు. యాక్చువల్గా పోలరైజేషన్ చక్కగా వర్కౌట్ చేశాడు. ఈజ్ అ వెరీ కన్జర్వేటివ్ పర్సన్ అండ్ ఆ కన్జర్వేటివ్ డైనమిక్స్ ని క్లియర్ గా ఆపరేట్ చేసాడు అతను. అందువల్లనే ఇక్కడ దాకా నెక్ టు నెక్ రావటానికి తను ఎంచుకున్నటువంటి ఒక పద్ధతి కన్జర్వేటివ్ మీన్స్. ఆ మీన్స్ ద్వారానే ఆ పోలరైజేషన్ అచీవ్ చేయగలిగినాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. పాపారావు గారు అన్న ఒక విషయం చాలా స్పష్టమైన విషయం ఏంటంటే కొలాప్స్ అవుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక సోషల్ డెవలప్మెంట్ అనేది, సోషల్ కోహెషన్ అనేది ఇప్పుడు అమెరికాలో కనిపించట్లే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైట్ హౌస్ కి 200 మీటర్ల దూరంలో పోలీసుల మధ్య, ఉద్యమకారుల మధ్య గొడవలు జరిగే పరిస్థితికి వచ్చేసింది.
రిజల్ట్ డిక్లేర్ మరుక్షణం ఏ గొడవ జరగబోతుందో అనేటువంటి ఒక టెన్షన్ అమెరికాలో నుండి ప్రపంచం అంతా అబ్జర్వ్ చేస్తుంది. గతంలో అమెరికాలో ఇలాంటి టెన్షన్స్ ఈ తీవ్ర స్థాయిలో మనం ఎప్పుడు చూడలేదు. అందుకోసం నేనేమంటున్నానంటే ఇప్పటివరకు ప్లూరల్గా ఉన్నటువంటి బహుళ సాంస్కృతిక సమాజం ఏదైతే ఉందో అమెరికాలో దాన్ని ట్రంప్ క్లియర్గా డివైడ్ చేయగలిగాడు. తను డివైడ్ చేశాడు కూడా. చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక అమెరికాలో ఇంకా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు 1910లో ఫ్రాయిడ్ గారు చెప్పినట్టుగా సార్ చెప్తారు. ఇప్పుడు అలానే పరిస్థితి మూవ్ అవుతా ఉంది. ఇప్పుడు దానికి మించి ఇప్పుడు డాలర్ని దాటుకొని పాపారావు గారు చెప్పిన దానికి కొంచెం నేను ఇంకో డిఫరెంట్ డైమెన్షన్ యాడ్ చేస్తున్నాను. డాలర్ మీద ఉన్నంత కాలం లిబరల్ సొసైటీస్ బాగానే ఉంటాయి, బయటికన్నా కొంచెం డెమోక్రటిక్ కనిపిస్తాయి. బట్ సోషల్ క్రైసిస్ ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి సమాజం క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు డెఫినెట్లీ వైట్ బ్లాక్ డివైడ్ ఫ్లాయిడ్ తర్వాత వచ్చిందండి. ఐ డోంట్ నో నాగేష్ కుమార్ గారికి మరి వారు ఏమంటారో తెలియదు, కానీ నా అండర్స్టాండింగ్ అయితే ఈ డివైడ్ వచ్చిండకపోతే ఇప్పటిదాకా ట్రంప్ ఇక్కడ దాకా రావడానికి అవకాశం లేదు. కాకపోతే అసలు మనం గమనించినట్టయితే ఇమిగ్రేషన్ పాలసీలో కానివ్వండి, లేకపోతే ఆయన చేసే ఇంటర్నల్ పాలిటిక్స్ నాకు ఎలా అనిపిస్తాయనంటే ఇండియాలో ట్రంప్ ప్లస్ కేసీఆర్ గారు ఏ విధానాలు అయితే వాడతారో ఓట్ ఓరియంటెడ్ గా శ్రీపతి గారు కూడా ఐ హావ్ టు డిఫర్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు ఫారెన్ పాలసీ మీద ఏ దేశంలో అయినా ఓట్లు పడతాయంటారా? ఏ ఫారెన్ పాలసీ ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి ఓటర్లందరూ కూడా డిసైడ్ చేసే పరిస్థితులు ఉంటాయంటారా? అంటే వాళ్ళ ఓన్ పరిస్థితులు ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు వాళ్ళ దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అమెరికా ఫస్ట్ అమెరికా ఇంట్రెస్ట్ ఇస్ ఫస్ట్ అని ట్రంప్ మొన్న చివరి ఎలక్షన్స్ లో అన్నాడు, ఈసారి అన్నాడు. బట్ ఈలో కొంతవరకు అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటారా మీరు? ఇంతవరకు రిజల్ట్స్ రానప్పటికీ దట్ పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా లాంటి స్టేట్స్ ఇటు వస్తే గానీ ఖచ్చితంగా ట్రంప్ గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. మోర్ దెన్ 70% రిజల్ట్స్ వచ్చేసి. చెప్పండి. నేను ఫారెన్ పాలసీ జోలికి వెళ్ళలేదండి. రాముడు గారు ఒక్క నిమిషం పాయింట్ అండి. లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నానంటే ఇండియాలో మోడీ గారు మనకి ఎలా పాలసీస్ డివైడ్ చేశారో, కేసీఆర్ గారు ఎలా డివైడ్ చేశారో, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మనకి అక్కడ ఆయన ట్రంప్ గారు కనపడతారండి అక్కడ లోకల్ ఇష్యూస్ మీద. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఫారిన్ పాలసీ గురించి నేను మాట్లాడలేదు. నేనేమంటున్నానంటే యాజ్ ఫార్ యాజ్ ద ఇంటర్నల్ మాసెస్ ఆర్ కన్సర్న్, పీపుల్ ఆర్ కన్సర్న్, ఎంప్లాయ్మెంట్ ఈజ్ కన్సర్న్, ఎకానమీ ఈజ్ కన్సర్న్, ఆయన టోటల్ గా మీరన్నట్టుగా లోకల్ గా తన ప్రయోజనాలు, తన ప్రజల ప్రయోజనాలు అక్కడే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ ఒప్పందంలో నుంచి బయటికి రావటం అనేది మనందరమే ఒక ప్రమాదకరమైన ధోరణిగా చూసాం. కానీ ప్యారిస్ ఒప్పందంలో నుంచి బయటికి రావటం అనేది అక్కడ చాలా పరిశ్రమలు మూతపడకుండా ఉండటానికి, లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడింది. అమెరికాకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఇంటర్నేషనల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇప్పుడు పుటిన్ గారు చెప్పినట్టు ఆ ఇంటర్నేషనల్ క్యారెక్టర్ కొలాప్స్ అయిపోతుంది. అమెరికా అట్లీస్ట్ లిబరల్ డెమోక్రాటిక్ సొసైటీస్ లో ఒక ప్లూరల్ సొసైటీగా ఉందనేది ప్రపంచం అంతా ఎకనామిక్ గా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఇట్స్ ఎ బెటర్ డెమోక్రసీ యాజ్ ఫార్ యాజ్ ప్లూరల్ సొసైటీస్ ఆర్ కన్సర్న్ అనుకుంటున్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ ఇప్పుడు ఈ ఎలక్షన్ అయితే మరీ ఓపెన్ చేయబోతుంది. నగేష్ గారు హ్యావ్ ఎ పాయింట్ టు సే. నేనేమంటున్నానంటే పోలరైజేషన్ జరగలేదు అంటలేదు. నేనేమైంది అంటున్నానంటే ఏదైతే బ్లాక్స్ మీద ఏదైతే చాలా చోట్ల జార్జ్ ఫ్లాయిడ్ ఇలాంటి చాలా కేసులు జరిగాయి కదా, మనం ఏమనుకున్నాం మొత్తం బ్లాక్స్ ఒక పక్క ఉంటారు, దాంతో చాలా మంది వైట్స్ ఏదైతే పోలీస్ అత్యాచారాలకు అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా బైడెన్ ఓట్ చేస్తారు అనుకున్నాం. బట్ జరిగింది ఏంటి, బ్లాక్స్ న్యాచురల్లీ ఇటుపక్క ఓట్ చేశారు బైడెన్కి. అయితే వైట్ ఓట్స్ ఏదైతే ఇటుపక్క బైడెన్ రావాల్సిందో అది పూర్తిగా రాలేదు. దానికి కారణం ఏంటంటే ఈ నగరాల్లో జరిగిన వైలెన్స్, లూటింగ్, అదంతా ప్రజలు భయపడ్డారు. రేపు బైడెన్ వస్తే ఏం జరుగుతుంది అనేది. సరే ఐడియాలజికల్ గా దీనికి మీరు ఏదైనా అనొచ్చు కానీ బట్ అనాలిసిస్ ఇది. రెండోది నేను ఫ్లోరిడా ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను. నేను ఫ్లోరిడాలో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నార్మల్ గా ఏదైతే 5 ఇమిగ్రెంట్స్ ఏవైతే ఉన్నారో, ఎవరైతే అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, ఇది ప్యూర్టోరికో నుంచి కానీ క్యూబా నుంచి కానీ, వాళ్ళు భయపడుతున్నారు ఏది బైడెన్ ఓట్ చేయడానికి. వాళ్ళు దే ఫైండ్ whatever they find Trump a better Paparazzi has a point. Let him say. అందుకే కదా ఫ్లోరిడా గెలిచింది. ఫ్లోరిడా గెలిచిన కారణం ఏంటి?
నగేష్ గారు ఒక్క నిమిషం. ఫ్లోరిడాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్లోరిడా ఈ ఇన్ ద సెన్స్ దానిలో ఎక్కువ మంది రిచ్ పీపుల్, అక్కడ ఎక్కువ మంది ఓవరాల్ గా రిచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. Rich people cannot be in the majority అండి. ఆగండి కొంచెం ప్లీజ్. టాక్సేషన్ లేదు ఆ రాష్ట్రంలో, నో టాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్ లేని రాష్ట్రాల్లో అదొకటి. కాబట్టి రిచ్ పీపుల్ అక్కడ ఉండడానికి ఇష్టపడే ప్లేస్. కాబట్టి న్యాచురల్ గానే దే ఆర్ ఇప్పుడు బిడెన్ ట్యాక్స్లు పెంచుతాడనే భయం అందరికీ ఉంది. రిచ్ పీపుల్ మీద ట్యాక్స్లు పెంచుతాడు, అది ఒబామా కేర్ లాంటి వాటి గతంలో వచ్చిన వాటికి జనాల కోసం వాడతాడనే ఆందోళనలో రిచ్ పీపుల్ ఎక్కువ ఉన్న స్టేట్స్ జనరల్ గానే అవి ఆటోమేటిక్ గా బిడెన్ ఆపోజిట్ సార్. ఇంకా పైన ఇంకా లిబరలిజం ఇవన్నీ నచ్చపటాలు ఏం లేవు. మనీ కౌంట్స్, మనీ మ్యాటర్స్. రైట్, సింహ గారు. యా సింహ గారు, యా. సో వాట్ యు సే అబౌట్ ద రిజల్ట్స్ కమింగ్ అప్ సార్? ఏం చెప్తారు? కౌంటింగ్ జరుగుతుండగానే ట్రంప్ మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం సరికాదు అనేది నగేష్ గారు మాట్లాడిన విషయం. బట్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఎన్ని స్టేట్స్, ఎన్ని ఎలక్ట్రల్ ఓట్స్ ఉన్నాయి, సో అవి గెలిస్తే కనుక మాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఆయన వ్యక్తం చేసిన ధీమా. ఏమంటారు? సహజంగా ఏంటంటే ట్రంప్ ఆయన ధోరణి ఏంటంటే ఏ విషయాన్నైనా కూడా చాలా స్పష్టంగా, సూటిగా ఆయన ఏదైతే అనుకుంటారో దాన్ని చెప్పే విషయంలో ఎప్పుడు ఏ విషయంలో కూడా ఆయన వెనకాడరు. అదే విధంగా ఈ రిజల్ట్స్ విషయంలో కూడా సో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ అనేవి చాలా క్లియర్ గా స్పష్టంగా ఆయన మెజారిటీ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మనమే గెలుస్తామనే ఒక కాన్ఫిడెన్సే కానీ లేదా కార్యకర్తలకు ఒక భరోసా కానీ చెప్పొచ్చు. సో ఆ జోష్ నింపడం కోసం ఆ ప్రయత్నం చేస్తుండొచ్చు. సో అది పెద్ద సమస్య అయితే కాదు. సేమ్ టైం బైడెన్ కూడా అక్కడ ఆయన వచ్చి పెన్సిల్వేనియా మనమే గెలుస్తాం, ఈవెన్ రిపబ్లికన్స్ ముందంచులో ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఎస్పెషల్లీ అమెరికన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇది వరకు ఏంటంటే ఇంటర్నేషనల్ విషయాల్లో ఎక్కువగా ఫోకస్డ్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా అమెరికా స్ట్రాంగ్ గా ఉన్న సమయంలో ఇంటర్నేషనల్ ఫోకస్ ఎక్కువ ఉండేది. అన్ని కంట్రీస్ పైన పెద్దన్న అనే దాన్ని నిరూపించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి పెంచుకునే క్రమంలో 70s నుంచి మనం చూసినట్లయితే అలా ఎదుగుతా వచ్చింది. సో ఆ క్రమంలో అనేక కంట్రీస్ ని కూడా డెఫినెట్ గా చెప్పాలంటే పెద్దన్న పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సో దాన్ని మనం జారవిడ్చుకోకుండా ఉండాలి అనే ప్రయత్నం చేస్తూనే ఎప్పుడైతే ఇంటర్నల్ గా ఇదివరకు చెప్పినట్టు ప్రొఫెసర్ గారు వీళ్ళందరూ చెప్పినట్లుగా సో ఆర్థికంగా కొంత వెనుకబడుతుంది ఈ మధ్య గత 15-20 సంవత్సరాల నుంచి, అంటే సుమారు ఒక 2 దశాబ్దాల నుంచి సో చైనా దూసుకుపోవటం ఇవన్నీ చూసినట్లయితే లోకల్ ఎజెండా అనేది సహజంగా ఇక్కడ పుట్టుకొచ్చడం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లోకల్ అని అంటే ఒక అమెరికన్ ఓటర్ గా మనం ఇక్కడ ఉండి ఇంత దూరంలో మాట్లాడొచ్చు. బట్ ఒక అమెరికన్ ఓటర్ ఏం ఆలోచిస్తాడు? సో నాకు జాబ్ ఉందా లేదా, సో నా మనీ సేఫ్ ఉందా లేదా, సో నాకు ఫుడ్ ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, కారు ఉందా లేదా, ఇది ఒక కామన్ అమెరికన్ ఆలోచిస్తాడు. సో అక్కడ ఆల్రెడీ ఒబామా టైంలో ఆల్రెడీ ఆయన వెళ్ళేసరికి చాలా ఎక్కువగా నిరుద్యోగం అనేది అక్కడ చాలా క్లియర్ గా ఉండేది. సో ఆ నిరుద్యోగాన్ని తగ్గించే క్రమంలో ట్రంప్ చాలా వరకు ఆయన అనేక మెట్లు ముందుకు వెళ్ళారని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఫ్రూట్ అందే వ్యక్తికి ఆ ఫ్రూట్ వాళ్ళకి వాల్యూ తెలుస్తారు కాబట్టి డెఫినెట్లీ దే వాంట్ టు చూస్ సమ్వన్ లైక్ ఎవరైతే ఇక్కడ ట్రంప్ కావచ్చు, బిడెన్ కావచ్చు, ఆల్రెడీ ట్రంప్ తను స్ట్రైట్ గా లబ్ధి చేకూర్చడం అనేది వాళ్ళు చూస్తున్నారు. ఈవెన్ కరోనా వచ్చిన టైంలో కూడా సో ఏవైతే చిన్న స్మాల్ స్కేల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని జస్ట్ ఎంతమైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ శాలరీస్ ని 1 year జాబ్ గ్యారంటీ మీరు ఇవ్వండి, 3 months శాలరీ ఇస్తాం అని చెప్పేసి గవర్నమెంట్ తరఫున మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇవ్వటం జరిగింది. సో ఈ డెఫినెట్ గా ఈ లబ్ధి పొందే వాళ్ళందరూ కూడా ట్రంప్ ఓటేయాలని అనుకుంటారు, అందులో డౌట్ లేదు. అందులో మన ఇండియన్సే కానీ ఏషియన్సే కానీ చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన చాలా మంది. సో అసలు ఎలక్షన్స్ మీడియాలో ఏ విధంగా వచ్చినా కూడా సో ట్రంప్ గెలుస్తాడనే వాయిస్ అయితే మాత్రం చాలా బలంగా వినిపించింది బిఫోర్ రిజల్ట్స్ కూడా. సో అదే విధంగా ఫ్లోరిడా లాంటి స్టేట్స్ లో కూడా రిటైర్మెంట్ స్టేట్ అంటాం జనరల్ గా. రిటైర్మెంట్ స్టేట్స్ అంటే ఏంటంటే ఎవరైనా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్లోరిడా వెళ్ళి స్థిరపడాలనుకుంటారు, ఎందుకంటే ఫుల్ టైం అక్కడ సన్ ఉంటుంది. సో ఆ సన్ లో వాళ్ళ లైఫ్ రిటైర్మెంట్ లైఫ్ ని హ్యాపీగా గడపాలని. సో మోస్ట్లీ వాళ్ళకి ట్యాక్స్ ఇందాక చెప్పినట్లుగా ఈ ట్యాక్స్ రిలేటెడ్ డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ట్రంప్ హయాంలో అయితే ట్యాక్సెస్ తక్కువ ఉంటాయనే ఒక బలమైన నమ్మకం కూడా కావచ్చు. ఇంకా చూసినట్లయితే జార్జియా లాంటి స్టేట్ లో కూడా ట్రంప్ రావడం, ఎందుకనంటే అసలు రెవల్యూషన్ స్టార్ట్ అయింది అటువంటి స్టేట్స్ లో. జార్జియా, న్యూయార్క్ లాంటి స్టేట్స్ లో బ్లాక్స్ వైట్ అనే రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అటువంటి స్టేట్ లో కూడా ఇప్పుడు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నాడంటే లోకల్ వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చే వ్యక్తిని
ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇదంతా చూస్తే. యు నెయిల్ ద పాయింట్. సో మొత్తానికి లోకల్గా వాళ్ళకి ఏమి కావాలి అనేది అమెరికన్ ఓటర్స్కి తెలుసు, అందుకే వాళ్ళు ఓటేశారనేది చెప్తున్నారు. అయితే మొత్తానికి నార్త్ కేరళైనా, జార్జియా, ఫ్లోరిడా, నెవాడా అండ్ అలాస్కా ఈ 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ నిలిచిపోయినట్టుగా ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. సో ఎప్పుడు మళ్ళీ తిరిగి కౌంట్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనుక కొంచెం స్వల్ప ఆధిక్యంలో ట్రంప్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. మిషిగన్ లాంటి స్టేట్ కూడా ఇటు రావడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఆయన మాట్లాడినట్టు ఎక్స్పెక్ట్ చేయని స్టేట్స్ లైక్ జార్జియా లాంటి స్టేట్ కూడా మనకి వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం అనేది ఆయన మాటల్లో కనపడిన ధీమా కూడా మనం చూసాం. చిన్న బ్రేక్ వెళ్దాం, ఫలితాల గురించి మాట్లాడుతున్నాం, విశ్లేషణ కొనసాగుతుంది. అతిథులందరూ మనతోటే ఉన్నారు. లెట్స్ గో ఫర్ అ షార్ట్ బ్రేక్, విల్ బి రైట్ బ్యాక్. రైట్, అమెరికన్ ఎలక్షన్ రిజల్ట్స్ మీద మన విశ్లేషణ కొనసాగుతుంది. సో ప్రస్తుతం మాట్లాడదాం. శ్రీపతి రాముడు గారి దగ్గరికి వెళ్దాం. రాముడు గారు చెప్పండి. జార్జియా నిజంగా బ్లాక్స్ వర్సెస్ వైట్స్ మూవ్మెంట్ మొదలైంది జార్జియాలో. కానీ మీరు గమనించండి, ఎక్కడైతే కన్సర్వేటివ్ ఎలిమెంట్స్ ఎక్కువగా వచ్చి పోలరైజేషన్ క్లియర్ గా జరుగుతుందో అక్కడ కన్సర్వేటివ్ ఫోర్సెస్ పొలిటికల్ గా అడ్వాంటేజ్ పొందటం మనం ప్రపంచం మొత్తంలో చూస్తున్నాం. ఎక్కడైతే కమ్యూనల్ గొడవలు జరుగుతాయో, ఎక్కడైతే రేషియల్ గొడవలు జరుగుతాయో అక్కడ కన్సర్వేటివ్ ఫోర్సెస్ అవకాశం ఎక్కువగా తీసుకుంటాయి. జార్జియాలో జరిగింది అదే. జార్జియాలో రావటం అనేది దాన్ని అన్కన్వెన్షనల్ గా మనం చూడకూడదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ జార్జియాలోనే మొదటి రిజల్ట్ వస్తుంది కన్సర్వేటివ్లకు అనుకూలంగా. ఎందుకంటే అక్కడే వాళ్ళు డివైడ్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన చోట ఎప్పుడైనా సరే కన్సర్వేటివ్స్ బలంగా ఉంటారు. ఆ కన్సర్వేటివ్స్ పవర్ తీసుకున్నారు. జార్జియాలో జరిగింది అదే. జార్జియాలో ఉద్యమం వచ్చింది కాబట్టి ఎక్కడ ఉద్యమం వస్తే అక్కడ కన్సర్వేటివ్ ఫోర్సెస్ కన్సాలిడేట్ అవటం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇక్కడ జార్జియాలో అదే జరిగింది. పోతే నేనేమంటానంటే, ఎస్, సింహ గారు చెప్పింది వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఈ కన్సర్వేటివ్ పీపుల్ అందరూ కూడా కరోనా తర్వాత బ్యాంక్స్ లో ఒక్కొక్కరికి ఇంత అని వెయిటింగ్ కానివ్వండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా వెళ్లే పొజిషన్ ట్రంప్ చేశాడు. ఎందుకంటే అమెరికాలో మిడిల్ క్లాస్ లో బేసిక్ గా పేచెక్ టు పేచెక్ లైఫే ఉంటుంది. జీతం తీసుకోవటం, దాన్ని ఎంజాయ్ చేయటం, నెక్స్ట్ జీతం కోసం ఎదురు చూడటం. ఎప్పుడు కూడా అమెరికాలో ఈ మిడిల్ క్లాస్ లో బేసిక్ గా ఎంప్లాయీ క్లాస్ లో సేవింగ్స్ అనేవి పెద్ద కాన్సెప్ట్ కాదు. ఆ టయాన్ని చాలా అతను అడ్రస్ చేశాడు. సింహ గారు చెప్పినట్టుగా వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్. తర్వాత బ్లూ కాలర్స్ విషయంకి వస్తే కూడా, బ్లూ కాలర్ అంటే ఈ వ్యవసాయదారులు కానివ్వండి, వీళ్ళందరూ రేషియల్ గా చూస్తే మనం వైట్స్ ఉంటారు ఎక్కువ. చిన్న చిన్న ఉద్యోగస్తులు కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి. ఈ పోలరైజేషన్ క్లియర్ గా జరిగిందండి. లేకపోతే ట్రంప్ ఈ స్థాయికి, బైడెన్ ట్రంప్ కి దగ్గరగా ఇంత దగ్గర రావడానికి ఛాన్స్ లేదు. నగేష్ గారు, వాట్ యు సే? ఎర్లీ ఓటింగ్ గురించి మాట్లాడాము, అలాగే యంగ్ ఓటర్స్ ఎంత పెద్ద ఎత్తున వచ్చి ఓటేశారనేది కూడా మాట్లాడాము. ఇవన్నీ కూడా ట్రంప్ ఓడిపోతాడు అనేది ఖరాఖండిగా చెప్పిన అంశం. బట్ ప్రస్తుతం రిజల్ట్స్ చూస్తుంటే రిజల్ట్ ఇంకా రాకపోయినప్పటికీ ఛాన్సెస్ అయితే ట్రంప్కి ఉన్నాయనేది తెలుస్తోంది. ఒకవేళ పెన్సిల్వేనియా, జార్జియా స్టేట్స్ లాంటివి డెఫినెట్గా ట్రంప్కి వస్తే కనుక, కాదంటారా? ఒక్క నిమిషం. అంటే ఒక్క నిమిషం అండి. లైక్ నా పేరు వెంకటేకోట్ అండి. సారీ, ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్పండి. నేను అమెరికన్ సిటిజన్ అండి. నేను ఓటు కూడా వేశాను. 4 months బ్యాక్ ఇండియా వచ్చాను. చెప్పండి సార్. నేను మొదటి నుంచి చెప్తున్నా ఉన్నాను, ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తాడు అని. ఎందుకు గెలుస్తాడు అంటే ఒకే రీజన్. ఇప్పుడు కోవిడ్ ఇష్యూ వచ్చేసేసి దాదాపుగా ప్రపంచం మొత్తం మీద 12 lakhs పీపుల్ చనిపోయారు. సో ఇవాళ చైనాని కంట్రోల్ చేయాలి అంటే అది ట్రంప్ వల్ల మాత్రమే అవుతుంది. అది ఫస్ట్ థింగ్ ఒకటి. రెండవది, ఇందాక సింహ చెప్తున్నారు, కరెక్ట్. అమెరికన్స్ కి ఏంటంటే అది క్యాపిటలిస్టిక్ ఎకానమీలో నా ఉద్యోగం నాకు ఉండాలి, నా డబ్బులు నాకు వేతనంలో రావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. లోకల్ గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగింది, బాగా పెరిగింది. ఐ మీన్, సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా తగ్గిపోయింది. కోవిడ్ వల్ల విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ఆల్మోస్ట్ లైక్ 23% పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్. వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ లైక్ $1,200, $2,400 సెవరెన్స్ ప్యాకేజ్ ఇష్యూ చేశారు. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా వాళ్ళు అనడానికి స్మాల్ బిజినెసెస్ చేశారు. వీటన్నిటికన్నా కూడానండి మోస్ట్ ఎక్కువ ప్లే చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే చైనాని ప్రపంచంలో కంట్రోల్ చేసే కెపాసిటీ. ఇప్పటికి మీకు తెలుసో లేదు, నరేంద్ర మోడీ LOC అటు LOA ఇలా మాట్లాడటమే కానీ చైనా వాళ్ళు ఆక్యుపై చేశారని అనలేదండి. కానీ వుహాన్ వైరస్, చైనా వైరస్ అని చెప్పేసి చేసింది మాత్రం
ట్రంప్ ఒక్కడే. అందుకని చెప్పేసి ఏంటంటే మనకి తెలియకుండా వేవ్ అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఎలా చూసారండి, జార్జియా 94% కౌంటింగ్ అయిపోయింది, 16 ఎలక్ట్రల్ ఓట్స్ వస్తాయి. నెబ్రాస్కా, నార్త్ కెరోలైనా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, ఈ 5 స్టేట్స్ లో ఆల్మోస్ట్ పర్సంటేజ్ మెజారిటీ ట్రంప్ ఉన్నది. అందులో 77 ఎలక్ట్రల్ సీట్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 213 అనౌన్స్ చేశారు, కలిపితే ఎంత అయిందండి? 290. సో ది ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ వెరీ హై టు బికమ్ ఏ ప్రెసిడెంట్ అగైన్. ఇదే ట్రంప్ జనవరిలో ఓటు తీసుకునేటప్పుడు నా ఇంటర్వ్యూ వచ్చింది, నేను అప్పుడు చెప్పాను, ఎప్పుడైనా ఏంటంటే ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్స్ కి బెనిఫిట్ చేస్తారు. రేపు బైడెన్ అయినా అంతే, బైడెన్ అయినా సరే అమెరికాకే బెనిఫిట్ చేస్తారు, వేరే కంట్రీకి బెనిఫిట్ చేయరు. కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే మన మీడియా కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఎన్ని కబుర్లైనా చెప్పేస్తారు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నాకు ఓటు హక్కు ఉంది, నేను నా పాస్పోర్ట్ నేను చూపిస్తాను, సింహాకి తెలుసు ఐఎమ్ ఏ సిటిజన్ అని చెప్పేసి. Right, sir. That is not the point. Definitely మీరు చెప్తున్నారని అబద్ధం అంటారు. రైట్ సార్. పాపరెవర్ సో ఇండియాకి ఏది బెనిఫిట్ అనే అవసరం వస్తే కనుక హౌ ఇండియా ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ రిజల్ట్ అంటే కనుక ఏం చెప్తారు? అటు అమెరికాలో 150% ఇండియన్ ఓటర్ పాపులేషన్ పెరిగిన ఇది మనం చూస్తున్నాం. అలాగే సెకండ్ లార్జెస్ట్ ఇమిగ్రెంట్స్గా మన భారతీయులు ఉన్నారు. సో కేవలం అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల గురించి ఆలోచించాలా, లేకపోతే భారతదేశానికి ఇది ఏ విధంగా బెనిఫిట్ చేకూరుతుంది ట్రంప్ కానీ లేకపోతే బైడెన్ కానీ వస్తే? హౌ డు యూ సీ దిస్? హౌ డు యూ అనలైజ్? ఇప్పుడు వెంకట గారే చెప్పారు కదా, స్పష్టంగా అమెరికా గురించి ఆలోచిస్తారు, బైడెన్ వచ్చినా ట్రంప్ వచ్చినా అని చెప్పి. అందుకని వాళ్ళేం ఇండియా గురించి ఎవరు ఆలోచించరు. ఇండియా భుజం మీద తుపాకీ పెట్టి చైనా మీద కాల్చడానికి మాత్రమే ట్రై చేస్తారు తప్పితే ఇండియాకి సాయం చేయరు. ఒకవేళ బోర్డర్ లో నేను చిన్న ఉదాహరణ చెబుతా. మొన్న డోక్లాం జరిగినప్పుడు అంత గొడవ జరుగుతుంటే మనకి అగ్రెసివ్ మన బోర్డర్ మన ఏరియాలోకి వచ్చిన చైనీస్ తో సంబంధించి మనం నిలబడి చేస్తుంటే అమెరికన్ చివరి విషయంలో ఏం చెప్పారు, మీ సంగతి మీరు చూసుకోండి పోతేనే కదా డోక్లాం విషయంలో మనం కూడా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది, కొంత వాళ్ళని చర్చల ద్వారా వెనక్కి పోయి చేసి. అందుకని ఏంటంటే అమెరికన్స్ చెప్తారు, చాలా మందిని ఇలాగే చేశారు, పాకిస్తాన్ అర్థంతరంగా వదిలేసి దాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా మార్చి అర్థంతరంగా వదిలేశారు, ప్రపంచానికే ప్రమాదంగా మారింది. కాబట్టి ఏంటంటే అమెరికాలో నమ్ముకొని దిగటం, అమెరికా సొంత ప్రయోజనాలు చూసుకుంటది. ట్రంప్ గారే స్వయంగా చెప్పారు సార్, ఇప్పుడు ట్రంప్ గెలిచినా కానీ మొన్న ఒక సంవత్సరం క్రితం అనుకుంటే ఆయనే చెప్పాడు, ఎవరి దేశం సంగతి వాళ్ళు చూసుకోవాలి తప్పితే ఎవరి సంగతి ఎవరు చూడరని చెప్పి, దేశభక్తే ముఖ్యం అని చెప్పి. దేశభక్తి ముఖ్యమే కాదను, కానీ మన దేశభక్తి కంటే ట్రంప్ గారి భక్తి మనకి ఎక్కువ ఉండకూడదని చెబుతున్నా. అంటే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు సహజంగానే వాళ్ళు ఆ దేశ పౌరులు అయిన తర్వాత వాళ్ళ దేశం అది, దాని మీద భారతదేశం మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రయారిటీస్కి వస్తే వాళ్ళు అక్కడే ఉంటాయి ప్రయారిటీస్. అది కాదు కొన్ని రెండోది చెబుతున్నాయి ఇక్కడ ఏంటంటే, ఇది మన సంగతి మనం చూసుకోవాలి. ఎవరు బైడెన్ వచ్చినా ట్రంప్ వచ్చినా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఆర్థికంగా. ఇప్పుడు మన సంగతి చూసే అంత సినిమా లేదు అక్కడ. రెండోది ఏంటంటే H1B1 వీసాలు కూడా గత ముందు కాలంలో కూడా బ్రహ్మాండంగా ఇవ్వటానికి అసలు అమెరికన్ ఎకానమీ బాగాలేదు. అమెరికాలో చాలా రాష్ట్రాలు దివాలా చేస్తున్నాయి, వర్షం పెట్టి దివాలా తీస్తున్నాయి. ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 20% అమెరికా శాసిస్తున్న నేపథ్యంలో అమెరికా ఎలక్షన్స్ మీదే చాలా మటుకు దేశాల పరిస్థితులు కూడా ఆధారపడి ఉన్న నేపథ్యం మనం చూస్తుంది. నేను ఒకటే చెబుతాను సార్, ఇప్పుడు మిత్రులు వెంకట గారు చెప్పారు ఏదో అన్నారంటే చైనాని కంట్రోల్ చేయడం, చైనాని ఏం కంట్రోల్ చేయలే. చైనా గురించి నేను పాజిటివ్ గా చెప్పడానికి కాదు, చైనా ఒకటే పాజిటివ్ గ్రోత్ ఈ రోజు కనపడుతుంది. చైనాలో విమానయాన సంస్థలే ఉదాహరణ చెబుతాను సార్. ప్రపంచంలో నెంబర్ 1 to 10 విమానయాన సంస్థలు ఈ రోజు లాభాల్లో ఉన్నాయి. కోవిడ్ లాక్డౌన్ అనంతర కాలంలో ప్రస్తుతం లాభాల్లో ఉన్న 1 to 10 విమానయాన సంస్థలు తీస్తే, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు దెబ్బతిన్నాయి, దివాలా తీసి అంచులున్నాయి, అడుక్కుంటున్నాయి, ఏంటంటే మాకు ఒక కాస్త సాయం చేయండి అని. అట్లాంటి పరిస్థితిలో అమెరికాలో విమానయాన సంస్థలు 1 to 10 చూస్తే 9 విమానయాన సంస్థలు అమెరికా చేస్తారు, చైనా లాభాల్లో ఉన్నాయి. చైనా 9 విమానయాన సంస్థలు ప్లస్ 10వది మిగిలింది ఏంటంటే ఆ 10లో ఒక స్థానం ఏంటంటే ఇండిగో విమాన సంస్థ అనుకుంటా భారతదేశానికి. అమెరికాలో కంటే కూడా ఈ రోజు చైనాలో పరిస్థితి దేశీయ ప్రయాణాలు పెరిగినాయి. ప్రపంచం అంతా విమానయానాలు ప్రయాణాలు దెబ్బతింటే బయటికి వెళ్లే అవకాశం లేదు సరే, కానీ ఏదైనా దేశీయ ప్రయాణాలు చైనాలో విమాన ప్రయాణాలే పెరిగినాయి. కార్ల అమ్మకాలు వోల్స్ వేగన్ లాంటి కార్ల కంపెనీలు కూడా చైనా మీద ఆశ పెట్టుకున్నాయి. ఈరోజు చైనా వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే అది గొప్ప దేశం గొప్పదని కాదు, నేను ఆ వ్యవస్థలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, అనుసరిస్తున్నారు, ప్రైవేటీకరణ లేదు. ఇందా నేను చెప్తున్నా హెల్త్ సిస్టమ్ ఉంది అమెరికాలో. అమెరికన్ హెల్త్ సిస్టమ్ ప్రపంచంలో అత్యున్నతమైంది, దానిలో డౌటే లేదు. కానీ అది ఎందుకు ఫెయిల్ అయింది కోవిడ్ కంట్రోల్ చేయడంలో? నేను చెబుతున్నా ఫారిన్ అఫైర్స్ పత్రిక, ఇప్పుడు వెంకట గారు ఒకసారి సెప్టెంబర్ మాట్లాడండి.
ఆగండి, మీరు బాధపడకండి. ఒక్క నిమిషం బాబారావు ఒక్క నిమిషం. మీరు ఎందుకు బాధపడతారు? ఇది ఒక ఐడియాలజికల్ డిస్కషన్. చైనాని పొగడటానికి కాదు, ఒకటి మర్చిపోకండి. ఒక్క నిమిషం పాపారావు ఒక్క నిమిషం. మీరు బాధపడతారు అమెరికా గురించి. ఒక్క నిమిషం ఎందుకు బాధ? నేను అమెరికా గురించి ఇష్యూ అది కాదండి. ఒక్క నిమిషం పాపారావు ఒక్క నిమిషం. అమెరికన్ ఎలక్షన్స్ ఇప్పుడు చైనా ఎయిర్లైన్స్ పాపారావు ఒక్క నిమిషం సార్. పక్కతో అసలు ఇప్పుడు ఎయిర్లైన్స్ పాపారావు ప్లీజ్. మీరు చైనా వినపడట్లేదు. వేరే విషయం మాట్లాడుతుంది. అసలు చైనా సార్ ఎవరికి అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే ఈ వైరస్ ఒక్క నిమిషం నాకు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్. సార్ ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీ పాయింట్ ఇస్ టేకెన్ పాపారావు గారు. నగేష్ has a point. విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికా Let's go for short break. బ్యాక్ టు యుఎస్ ఎలక్షన్ స్పెషల్ డిబేట్స్. సో ప్రస్తుతం మాట్లాడుతున్నారు పాపారావు గారు. నగేష్ గారు యాజ్ అ పాయింట్ బ్రేక్ ముందు మనం మాట్లాడుతూ ఉన్నాం. నగేష్ గారు చెప్పండి, ఇండియాకి ఏంటి బెనిఫిట్ అంటే కనుక ఎవరి దేశం వాళ్ళు చూసుకుంటారు అనేది పాపారావు గారు ఇష్యూ అది కాదండి. ఒక్క నిమిషం. ఐ వాంట్ టు కంటిన్యూ Yeah. ఫ్రమ్ వేర్ ద ప్రీవియస్ స్పీకర్. ఈయన కాదు, పాపారావు గారు కాదు, అంతకు ముందు. Right. ఇప్పుడు చైనా ఒక అమెరికా భారతదేశానికి సాయం చేస్తుందా లేదా అని దానికి ఒక ఐడియాలజికల్ స్పిన్ ఇవ్వక్కర్లేదు. See, diplomacy is all about enlightened self-interest. మీరు దాన్ని సెల్ఫిష్నెస్ అనండి, నేను దానికి ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాను. అది ఇండియాకైనా వర్తిస్తుంది, అమెరికాకైనా వర్తిస్తుంది, చైనాకైనా వర్తిస్తుంది. ఇప్పుడు చైనా ఏమంటున్నదంటే ఐఎమ్ ది సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, అసలు ది యూనివర్స్ రొటేట్స్ రౌండ్ మీ అంటున్నారు. అలాంటి పరిస్థితిలో మొత్తం యూరోప్ అంతా ఇప్పుడు ఎలాగుందంటే చైనా చెప్పింది ఏదైతే అదే వేదం. చైనాని ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఏ దేశమైనా చైనాని వ్యతిరేకించేది ఉంటే అమెరికా ఉంది. ఇండియా ఆయన చెప్పినట్టుగా ఇండియా ఎల్ఏసి ఎల్ఓసి మాట్లాడుతున్నారు కానీ చైనా గురించి మాట్లాడట్లేదు. మన దేశంలో కొంతమంది పొలిటికల్ పార్టీస్ చైనా చేస్తుంది కరెక్ట్, ఇండియా చేస్తుంది, అది మనం సర్దుకోవాలని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీ డిస్కషన్స్ లో కూడా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే అమెరికా సాయం చేస్తుందంటే వాళ్ళకి ఇట్ ఈస్ అప్ టు దేర్ ఇంట్రెస్ట్ to help India, because it is not a simple case of India China or India America. ఎందుకైతే అక్కడ పెసిఫిక్ క్వశ్చన్ లోని చాలా ఇష్యూస్ ఉన్నాయి. సౌత్ చైనా సీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Let's confine to the results, sir. Let's confine to the results. How India is going to benefit? Yeah. నేను రిజల్ట్స్ కి కన్ఫైన్ అవుతాను. రిజల్ట్స్ ఏమిటంటేనండి, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది కొంచెం. మీరు ఫైనల్ గా చూస్తే ఇప్పుడు మిగిలింది ఏంటంటే జార్జియా, నార్త్ క్యారోలినా, అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్. ఈ రిజల్ట్స్ ఏమిటంటే రాలేదని డెమోక్రాట్స్ చెబుతున్నారు. దీనికి ఏమిటంటే జార్జియా, నార్త్ క్యారోలినా, అరిజోనా, పెన్సిల్వేనియా వచ్చేసే, మిచిగన్ మాకు వచ్చేసేయని ట్రంప్ చెప్తున్నారు. సో దీంట్లో నిజం ఏంటి అంటే దీంట్లో నిజం లేదని చెప్తున్నారు. సో ఈ స్టేట్స్ డిసైడ్ అయిపోతే, ఎందుకంటే 238 దాకా డెమోక్రాట్స్కి వచ్చాయి, 238 ఓట్స్. ఇంకా రావాల్సింది 32 స్టేట్లేను. దీంట్లో ఒక 3 స్టేట్లు డెమోక్రాట్స్కి వస్తే చాలా కష్టమైన పని, వాళ్ళు గెలిచినట్టుగా అయిపోతుంది. నగేష్ గారు మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు రిజల్ట్స్ చూసుకుంటే కనుక విస్కాన్సిన్ ఆల్మోస్ట్ 94% ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది. 94% రిపోర్టింగ్, డొనాల్డ్ ట్రంప్ లీడ్ బై 51.1%. సో విస్కాన్సిన్ ఆల్మోస్ట్ డిసైడెడ్ అన్నట్టుగా కనబడుతోంది. సో అక్కడ 10 ఎలక్ట్రల్ ఓట్స్ ట్రంప్కి వస్తున్నాయి. మిషిగన్ చూసుకుంటే కనుక 77% రిపోర్ట్ చేస్తుంటే దాంట్లో కూడా 52.1% డొనాల్డ్ ట్రంపే లీడ్లో ఉన్న పరిస్థితి. ఇక పెన్సిల్వేనియా విచ్ హాస్ 20 ఎలక్ట్రల్ ఓట్స్ 64% రిపోర్ట్ చేస్తుంటే 55.7%, 29 లక్షలకు పైగా ట్రంప్కి ఇక్కడ పోల్ అయితే 22,90,000 మాత్రం బైడెన్కి పోలైన నేపథ్యం. సో ఇక్కడ కూడా పెన్సిల్వేనియా కూడా ట్రంపే గెలుస్తాడు అనేది గణాంకాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. నార్త్ కేరళైనా ముందు నుంచి కూడా నార్త్ కేరళైనా ట్రంప్ గెలవటం కష్టం అనుకున్నారు. సో మీడియా రిపోర్ట్సే కానివ్వండి, లేకపోతే నేషనల్ పోల్స్ కూడా చెప్పింది అదే. ఇక్కడ చూసుకుంటే 94% రిపోర్ట్ చేస్తుంటే 50.1% ఇక్కడ ట్రంప్కే మొగ్గు చూపిస్తున్న పరిస్థితులు. ఓట్లు 27,32,000 ఓట్లు ఇక్కడ ట్రంప్కి పడితే 26 లక్షల పైచిలకు జో బైడెన్కి. దీన్ని బట్టి చూస్తే నార్త్ కేరళైనా కూడా ఇక్కడ రిపబ్లికన్స్ కైవసమే అవుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక జార్జియా మన డిబేట్ మొదటి నుంచి కూడా మనం మాట్లాడుతున్నదే. సో జార్జియా స్టేట్ ఒక రకమైన మొత్తం బైడెన్కే ఇది అనుకూలిస్తుంది అని చెప్పిన నేపథ్యం చూసాం. 94% రిపోర్ట్ చేస్తుంటే డొనాల్డ్ ట్రంప్
5% ఓట్లతో ఆయనే లీడ్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక అరిజోనా గురించి ఇంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ అది నేను గెలిచినా ఓడినా పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు అన్న నేపథ్యమే అరిజోనా 11 ఎలక్టరల్ ఓట్స్ జో బైడెన్కే డెమోక్రాట్స్కే వచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి గెలుపు అయితే ఖాయంగా కనిపిస్తున్నది అనే దాంట్లో అనుమానమే వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు లేవు. అయితే గతంలో ఇటు ఫ్లాయిడ్ విషయం మీరు ఇంతకుముందు చెప్పారు. సో ఫ్లాయిడ్ అంశమే కానీ కరోనా అంశమే కానీ ఇవేవి కూడా ఎఫెక్ట్ చూపించలేదు అంటే కనుక సగటు అమెరికన్ ఏం ఆలోచిస్తున్నాడు అనేది పాయింట్. వాట్ డూ యూ థింక్? ఇక్కడ అమెరికన్ అనేది అందరూ మొత్తం మనకు తెలిసిందే, అమెరికా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ లైక్ ఇమిగ్రెంట్స్. సో అక్కడ హిస్పానిక్స్ కావచ్చు, మన భారతీయులు కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, మొత్తం చీలిపోయిన నేపథ్యం ఉందా లేదా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి? నగేష్ గారు. అదే చెప్తున్నానండి, ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ అనేది అమెరికాలో కాదు మొత్తం ప్రపంచంలో అది ఏ పద్ధతిలో ఆయన చంపేశారో, దాని తర్వాత అమెరికన్ అధ్యక్షుడు రియాక్షన్ ఎట్లాగుందో దాన్ని చూస్తే జార్జ్ ఫ్లాయిడ్ ఇంటికి కూడా వెళ్ళలేదు. సో దాంతో ఏంటంటే ప్రెసిడెంట్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. బట్ సబ్సిక్వెంట్గా ఏదైతే రైట్స్ జరిగాయో ఆ రైట్స్తో చాలా మటుకు ఏంటంటే డెమోక్రాట్స్కి అగేన్స్ట్గా అయింది. దాని మీద చాలా ప్రచారం సక్సెస్ఫుల్గా చేయగలిచాడు ట్రంప్. ఇదంతా లెఫ్ట్ లిబరల్స్ బ్లాక్స్ వీళ్ళంతా చేపిస్తున్నారు అది. సో అక్కడ ఏదైతే సింపతి ఫ్యాక్టర్ ఉందో ఆ సింపతి ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ అయిపోయింది. నేను అక్కడ ఇది పోలరైజ్ అయిందో లేదో అంటలేదు. రెండోది, యాజ్ ఫార్ యాజ్ కరోనా ఈజ్ కన్సర్న్డ్, కరోనా క్రియేటెడ్ కంప్లీట్ అవుట్రేజ్ ఇన్ ది ఎంటైర్ యూఎస్ఏ. అసలు మాస్కులు వేసుకోవద్దు అంటున్నాడు, తనే మాస్క్ వేసుకోవట్లేదు, సోషల్ డిస్టెన్సింగ్ చేసుకోవటం లేదు, తనకి తన భార్యకి ఇద్దరికి కరోనా వచ్చినా కూడా ఆయన పట్టించుకోవటం లేదు. బట్ అల్టిమేట్గా ఏం జరిగింది, ఇది ప్రజలు దాని మీద ఇదైతే స్మాల్ బిజినెస్ ఏదైతే ఉన్నాయో ఇంతమంది చెప్పారు చూడండి, అవన్నీ కొంతమంది ఈ టోటల్ లాక్డౌన్ చేయనందువల్ల ఈ స్మాల్ బిజినెస్ కొంతమంది కాపాడగలిచారు. సో దాంతో ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ఏంటంటే మనం రిట్రోస్పెక్ట్ లో చెప్తున్నాం. ఇంతకుముందు మీరు నిన్న అడిగితే వేరే సమాధానం చెప్పేవాడినేమో, కానీ ఇప్పుడు రిజల్ట్స్ చెప్తుంది ఏమిటంటే కొంత మటుకు ఎకానమీని ప్రొటెక్ట్ చేయగలిగారు. ఎకానమీ రివైవల్ చేయడంలో ఖచ్చితంగా ట్రంప్ సక్సెస్ సాధించాడు అనేది నగేష్ గారి మాట. వెంకట్ గారు, సో ఒక అమెరికన్ సిటిజన్గా మీరు ఏం చెప్తారు చెప్పండి. సో ఇక్కడ చూపిస్తున్న గణాంకాలని బట్టి ఏంటి అమెరికన్ ఏంటి ఆలోచిస్తారు? వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చిందే ఆలోచిస్తారు, లేకపోతే మిగతా అంశాల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా? ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం, ఫారిన్ పాలసీ గురించి చెప్తున్నాం, ట్రంప్ ఏ విధంగా అగ్రెసివ్గా మాట్లాడతాడో మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా అనలైజ్ చేస్తే కనుక వాట్ యూ సే? డెఫినెట్ గా ఒకటిసారి మన ఇండియన్స్ లాగా అమెరికన్స్ ఆలోచించట్లేదు. ఎలక్షన్ అనేటువంటిది నిన్న అయిపోయింది, వాళ్ళు రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మళ్ళా 3.5 సంవత్సరాల వరకు ఎలక్షన్ గురించి ఆలోచించారు. ఫస్ట్ స్టెప్ ఎలక్షన్ ఆలోచించరు, మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాతే ఎలక్షన్ గురించి ఆలోచిస్తారు అనేది ఒకటి. రెండవది, అమెరికన్స్ ఎప్పటికీ కూడా అమెరికన్ ప్రయోజనాలకి టాప్ ప్రియారిటీ ఇస్తారు. 100%. దట్ ఈస్ పక్కా 100%. సపోజ్ పీపుల్ లైక్ మీ, ఐ బోర్న్ హియర్ ఇన్ గుంటూరు అండ్ ఐ టుక్ ఏ సిటిజన్షిప్. ఏదో లేక వచ్చేసి గుంటూరు ఒక 10,000 మంది స్టూడెంట్స్ తో మాట్లాడి చదువు గురించి ఇంపార్టెన్స్ చెప్పి మళ్ళీ నేను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇంతే. కానీ ఫారిన్ పాలసీస్కి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ ఇండియన్ ఫారిన్ పాలసీ కొంచెం మారాలండి. ఎందుకంటే చైనాని కొంచెం పక్కన పెడుతున్నారు ప్రపంచం మొత్తం. మీరు ఒప్పుకోకపోయినా అది కరెక్ట్. మేము సాక్షిలోనే వచ్చింది, మేము పంపించామని ఒక పిటిషన్ ఫైల్ చేస్తాం. 12 lakhs పీపుల్ చనిపోయారు, ఒక ఇన్వెస్టిగేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి మేము పిటిషన్ ఫైల్ చేస్తాం యుఎస్ లో. అట్లా చాలా చేస్తాం, అది పక్కన పెట్టేది. ఇక్కడ ఏంటంటే మీరు అనేటువంటి ఫారిన్ పాలసీస్ ఇండియా ఏంటంటే ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అవడం అంటే స్కిల్ డెవలప్ చేసేసి ఆ కంపెనీస్ ని ఇక్కడ పట్టుకోవాలి. పట్టుకొస్తే అక్కడ ఉద్యోగాలకు వస్తాయి. అది మనం అడ్వాంటేజ్ తీసుకోవాలండి. అంటే ఇండియన్ గవర్నమెంట్. వెంకట్ గారు, అనదర్ థింగ్ యూ హ్యావ్ టు సే, మనం గతంతో పోలిస్తే కనుక ఇండియన్ ఓటర్స్ అక్కడ 150% పెరిగిన నేపథ్యం మనం చూస్తున్నాం. రిజిస్టర్డ్ ఓట్స్లో 77% డెమోక్రాట్స్ వైపు ఉన్నారు, కేవలం 22% మాత్రమే రిపబ్లికన్స్ వైపు ఉన్నారు. ఇప్పుడున్న రిజల్ట్స్ని చూస్తే కనుక ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? అటు ఇటు వచ్చారు అనుకోవచ్చా? బికాజ్ సపోర్ట్ ఏకంగా ట్రంప్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో దే వర్ నెవర్ ఓకల్ అంటిల్ ద రిజల్ట్స్ అప్ టిల్ నౌ. సో బట్ రిజల్ట్స్ ఆర్ సేయింగ్ సంథింగ్ ఎల్స్. వాట్ డూ యూ సే? సింహ గారు అడగండి, నేను ఇండియా రాగానే చెప్పాను ట్రంప్ గెలుస్తాడు. Hope you heard my question. Yes. ఎందుకంటే రీతిలో ఒకటండి మీరు చెప్పిన ఒక నిమిషం వెంకట్ గారు, లెట్ సింహ గారు టాక్. ఓకే, యాక్చువల్లీ చూసినట్లయితే సర్వే ప్రకారం 22 అని చెప్పినా కూడా ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే నేను గణాంకాలు చెప్తున్నాను సార్, నేను కాదు. గణాంకాలు చెప్తున్నప్పటికీ బట్ ఏంటంటే వాస్తవంగా ఏంటంటే
యుఎస్ లో అనేక స్టేట్స్ లో కూడా చూసినట్లయితే భారతీయులు ఎక్కువగా రిపబ్లికన్స్ కోసం పనిచేశారు. ఇక అట్లాంటి It was never before. No, it was never before like that. నెవర్ బిఫోర్ Yes. నెవర్ బిఫోర్ బికాస్ ట్రంప్ ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం ఒక ప్రెసిడెంట్ అమెరికా అంటే కంటెస్టెంట్ ప్రెసిడెంట్ వచ్చి ఇండియన్స్ కోసం ఒక స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టి తను వచ్చి ఇండియన్స్ ని కలిశాడు. ఒక ట్రంప్ ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటే ట్రై చేస్తున్న వ్యక్తి ఎవరు కూడా రాలేదు. సో అది ట్రంప్ చేశాడు. ఆ తర్వాత ఆయన వచ్చి ఒక రకమైన మనకు సెంటిమెంట్ ధోరణి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఐ లవ్ ఇండియా, ఐ లవ్ హిందూ అని అన్నాడు. అది బాగా ప్రతి ఒక్కరికి కూడా ఇండియా ఫిల్దీ అని కూడా అన్నాడు. ఇండియా ఫిల్దీ అని కూడా అన్నాడు. పాపారావు గారు అంటే పాపారావు గారు బాగా కాంప్లిమెంట్ చేసుకున్నారు అమెరికా. అండ్ రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలు, మోడీ గారు అక్కడికి వెళ్ళడమే, హౌడీ మోడీ ప్రోగ్రామే కానీ, ట్రంప్ ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఆయన భారీ ఎత్తులో ర్యాలీ కానీ, ఇదందరూ కూడా అందరూ మన మోడీ గారికి కలవటానికి అక్కడ ఎవరు అమెరికన్స్ రాలా, ఇండియన్స్. అక్కడ మోడీ గారు వెళ్ళినప్పుడు ఇండియన్సే, ఇక్కడ ట్రంప్ గారు వచ్చినప్పుడు ఇండియన్సే. అంటే ఆయన్ని మనం గౌరవిస్తున్నాం, మనం ఆయన గౌరవిస్తున్నాం. యూ షుడ్ అండర్స్టాండ్. ఎందుకనంటే హౌడీ మోడీలో మోడీ గారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ వచ్చినా కూడా అంటే ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే అమెరికాలో గ్యాదర్ అయింది ఇండియన్సే, ఎవరిని ట్రంప్ ని వెల్కమ్ చేయడానికి. అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు, ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఉన్న వాళ్ళు మన వాళ్ళే. నాకేం పెద్ద తేడా కనిపించలేదండి. అది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. మీరు ఇందాక వెంకట్ గారు ఈయన అన్నారు, ఎవరు వెంకట్ గారు అన్నారు, సింహ గారు వెంకట్ గారు ఏమన్నారంటే ఎలక్షన్స్ అయిపోయాక మర్చిపోతారు ప్రజలు మర్చిపోవచ్చు, కానీ ట్రంప్ మర్చిపోలేదండి. ట్రంప్ ప్రతి మూవ్ ఎలక్ట్రల్ గానే ఉంది. సోషల్ కానివ్వండి, ఎకనమిక్ కానివ్వండి, ఇమిగ్రేషన్ పాలసీస్ కానివ్వండి, ప్రతిదీ కూడా హీ వాజ్ లోకల్ ఓరియంటెడ్ గా తయారైనాడు. అందుకని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, ట్రంప్ అవని ఏ కంట్రీ ప్రెసిడెంట్ అవని కూడా మొట్టమొదటి వాళ్ళ కంట్రీ, వాళ్ళ దేశ ప్రయోజనాలు. పాపారావు గారు అదే కదా అన్నారు. పాపారావు గారు అదే అన్నారు కదా. మనం అమెరికా మోడీ గారు ఉన్నారంటే అమెరికా ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాదు, మనకి ఇండియా ప్రయోజనాలు ఇంపార్టెంట్. అదే విధంగా ట్రంప్ ఉన్నారంటే ఆయనకి అమెరికా ప్రయోజనాలు ఇంపార్టెంట్ ఫస్ట్, తరువాత ఏ కంట్రీ అయినా కావచ్చు. ఎస్, అయితే మనం ఇక్కడ పాయింట్ మాట్లాడదాం. సో ఈ వాటర్స్, ఇండియన్ వాటర్స్ అనే వాళ్ళు డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ లో చాలా ప్రభావవంతంగా కేవలం ఓటింగ్ అనే కాకుండా పనిచేశారు. నాట్ ఓటింగ్ చేయడం అనేది 1% ఇండియన్స్ ఉన్నారు, మేబీ ఒక 70-80% పీపుల్ ఓటింగ్ చేసి ఉండొచ్చు. బట్ చూసినట్లయితే అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఇండియన్స్ ఈ ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా యాక్టివ్ గా వర్క్ చేశారు. సో అది మేజర్ ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్ లో. ఇది వరకు ఎప్పుడు కూడా ఇటువంటి మన ఇండియన్స్ నుంచి చూడలేదు. సో రియల్లీ ఇట్స్ నీడ్ అన్నమాట. ఇండియన్స్ అక్కడ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి, సో మేబీ వాళ్ళకి అంటే నాట్ ఓన్లీ సిటిజన్స్, ఈవెన్ H1 లో వెళ్ళినా, వేరే వీసాస్ లో వెళ్ళినా కూడా అక్కడ చట్ట ప్రకారం అక్కడ ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ కానీ దేనికైనా పాల్గొనడం కూడా ఎటువంటి తప్పేమీ లేదు. సో డెఫినెట్ గా పాల్గొంటేనే, పొలిటికల్ యాక్టివ్ ఉంటేనే ఏదైనా అమెరికాలో కానీ ఏ కంట్రీలోనే లాబింగ్ అనేది. రైట్ మొత్తానికి USCIS అంటే ఇమిగ్రేషన్ పాలసీ అవ్వచ్చు, ఇటు H1 జాబ్ హోల్డర్స్ విషయంలో, H4 విషయంలో, అలాగే L2, L1 ఇలా ఈ వీసాస్ అన్నింటిలో కూడా కఠినతరం చేస్తున్నాడు అనేది మనం గతంలో మొత్తం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ట్రంప్కి వర్క్ చేయటం వల్ల ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. మరి వీటికి దారితీసిన పరిస్థితులు ఏంటి మాట్లాడదాం. చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వద్దాం. రైట్, కడపటి వార్తలు అందేసరికి 238 జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ ఎలక్ట్రల్ ఓట్స్ గెలుచుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా 213. అయితే ప్రొజెక్షన్ చూపిస్తున్నవి ఇప్పుడు కౌంటింగ్లో ప్రస్తుతం ఉన్న అటు మిషిగన్ కావచ్చు, విస్కాన్సిన్ కావచ్చు, పెన్సిల్వేనియా, నార్త్ క్యారలైనా, జార్జియా, ఈ స్టేట్స్ అన్నింటిలో కూడా కొంత శాతం అయినా సరే ట్రంపే ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఆ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్లన్నీ కూడా ట్రంప్కి యాడ్ అయితే ఖచ్చితంగా 290 దాటేస్తుంది అనేది ప్రొజెక్షన్ చెప్తున్నమాట. సో ఇక రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ ట్రంప్ గెలిస్తే మన దేశానికి ఏంటి, అటు బైడెన్ గెలిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. సో పాపారావు గారు యాజ్ యూజువల్ అమెరికాకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా. అఫ్ కోర్స్ ఐ షుడ్ బి సేయింగ్ దట్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్ డిరైవింగ్ దట్ అమెరికా గురించి, అమెరికాలో ఎవరు గెలిచినా భారతదేశానికి ఏం ఒరగదు అనేది అంత కరాఖండిగా ఏ విధంగా చెప్పగలుగుతాం? ప్రస్తుతం ఉన్న మార్కెట్లో చైనాకు వెళ్ళే అమెరికన్ మార్కెట్ ఏదైతే ఉందో అది భారతదేశానికి రావాలి అంటే కనుక ట్రంపే ఉండాలి అనేది వాళ్ళు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాదంటారా పాపారావు గారు?
ఒక నిమిషం సార్, మీరు ఎటు కూడా అమెరికాకి అగెనిస్ట్ గానే మాట్లాడుతున్నారు అన్నారు కాబట్టి Yeah. 2000 సంవత్సరం నుంచి నేను రాస్తున్న వ్యాసాలు సార్, ఈ 2000 మిలీనియం మొదటి నుంచి, అంటే నా పొలిటికల్ యాంగిల్ ఉంది దీనిలో, దాన్ని కాదండి, కానీ దీనిలో నా నిజాలు నాకు ఉన్నాయి అనేది నేను ఫీల్ అవుతున్నా. సమాధిలోకి సామ్రాజ్యవాదం అనే పుస్తకం సార్ ఇది. అమెరికా కొలాప్స్ అవబోతుంది, అమెరికన్ ఎకానమీ గోయింగ్ టు కొలాప్స్ అని 2000 సంవత్సరం నుంచి అమెరికా సంక్షోభం అంచుకు చేరుకుంటుంది అనేది రాసుకుంటా వచ్చిన వ్యాసాలు సార్ అయ్యి. తర్వాత అదేమన్నా కావాలనేటట్లయితే వాట్సాప్ కాపీ పంపుతాను, ఒకసారి దయచేసి మీ పర్మిషన్ తో ఫోన్ నెంబర్ ఒక చిన్న ఒక సెకండ్ 9866179615 కు మెసేజ్ చేస్తే వాట్సాప్ కాపీ. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఈ రోజు ప్రధానంగా ఏంటంటే ట్రంప్ మనకే ఉన్న ఉపయోగమా కాదా, దాని దగ్గర నేను ఒక్కటే చెబుతాను సార్. ట్రంపే స్వయంగా చెబుతున్నాడు ఎవరి సంగతి వాళ్ళే చూసుకోవాలని. ట్రంప్ భారతదేశానికి ఇంత దగ్గరగా మనం ఉంటున్నాం సార్, మనం ఏదో అమెరికా వ్యాపారాలు భారతదేశానికి షిఫ్ట్ అవుతాయి అనే హోప్ తో చైనా నుంచి మోడీ గారు అమెరికాతో దగ్గరగా ఉంటున్నారు. కానీ ట్రంప్ చేస్తానని చూశారు కదా మీరు, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని 1970ల నుంచి డెవలపింగ్ కంట్రీస్ కి ఇచ్చే ఒక ప్రయారిటీ ఉంది సార్. ట్యాక్స్ లేకుండా జీరో ట్యాక్స్ తో అమెరికాకి ఇంపోర్ట్స్ అలౌ చేస్తారు. దానివల్ల మన సరుకులు అక్కడికి వెళ్ళినప్పుడు ట్యాక్స్ తక్కువ ఉండటం వల్ల చౌకగా దొరికి ఇతర దేశాల నుంచి ఎగుమతి అయ్యే సరుకులతో అమెరికాలో పోటీ పడి బాగా అమ్ముడుపోతాయి. అలాంటి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ని భారతదేశానికి రద్దు చేశాడు సార్ ట్రంప్. ఎంత స్నేహం చేస్తుంటే మనం H1 వీసాలో అలా చేశాడు సార్. భారతదేశానికి వస్తే కూడా ఏం జరిగింది సార్, ఇక్కడ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా మన వ్యాపారస్తులందరితో సమావేశం అయితే ట్రంప్ ఇక్కడ వీళ్ళంతా క్లాస్ లో స్టూడెంట్స్ లాగా లేచి నుంచొని మేము మీ దేశంలో ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసామని రిపోర్ట్ ఇచ్చారు సార్ ట్రంప్ కి. మీ దేశంలో ఇంత పెట్టుబడి పెట్టామని. ఆయన ఏం పెట్టాడో ఆయన ఒక్క ముక్క చెప్పలేదు సార్. నేను అందుకని స్పష్టంగా చెబుతుంది ఒకటే, అమెరికా ప్రయోజనాలు అమెరికాకి ముఖ్యం, తప్పు కాదు. మన ప్రయోజనాలు అమెరికాకి నమ్ముకోవడం వల్ల అవో. రెండోది ఏంటంటే ఇక్కడ అమెరికాకి సంబంధించినంత వరకు ఇందాకేదో అన్నారు మన పెద్దలు ఆయన ఆయన చెప్పింది ఏంటంటే చైనా నేనేం చైనాని మోడల్ గా తీసుకుని భారతదేశం అభివృద్ధి అంటే నాకు కూడా దానిలో క్రెడిట్ వస్తుంది సార్. అభివృద్ధి భారతదేశం అభివృద్ధి అంటే నాకు కూడా క్రెడిట్ వస్తుంది. అదే మంచి మార్గం చూపించి ప్రజలు బాగుంటే నన్ను కూడా మెచ్చుకుంటారు కదా, నాకు అదే కావాలి. అమెరికాలో అభివృద్ధి చెందాలంటున్నారు, ప్లీజ్ చైనా ఐఎమ్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అంటుంది అన్నారు. నిజమే, వాళ్ళ ఫిలాసఫీలోనే వాళ్ళ ఫిలాసఫీలోనే చైనా అంటే కాస్త మర్యాద ఉండండి సార్. మీరేం సార్ మాట్లాడగానే అసలు ఏం చెప్పారో వినకుండా ఐఎమ్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ ఉండాలంటున్నారు కదా. ఆయన మాట్లాడుకోమనండి, మాట్లాడితే ఆయన వస్తే ఆయన నేను పెట్టమంటారు ఇండియాలో చెప్పండి. నా పిచ్చి మీకేమో చాలా సహనం ఉంది, డెమోక్రట్, మీరు జర్నలిస్ట్, నవ్వుగానే అయిపోవు కదా. అన్ని నిజాలు చూస్తున్నారు, అందరు కళ్ళు ఉన్నాయి, అందరూ చూస్తున్నారు, మీరేం చేస్తున్నారు సార్. అందుకని మీరు సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అంటుందని అన్నారు. దాన్ని నిజమే, అది వాళ్ళు చెప్పుకున్నదే అది. ఆ తర్వాత ఏంటంటే కాకపోతే కిస్సింగర్ గారు స్వయంగా చెప్పిన మాట చెబుతున్నారు సార్. ఆయన రాసిన పుస్తకం అమెరికన్ ఫారిన్ మినిస్టర్ చైనాతో సంబంధాలు ఏర్పరిచిన ఆయన రాసిన పుస్తకంలోనే ఆయన రాసింది ఏంటంటే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటది. కానీ ప్రపంచ చరిత్రలో చాలా దేశాలకు వీళ్ళు వెళ్ళి రాయబారులుగా, గతంలో పెద్ద నేవీ ఉన్నది అమెరికాకి మిడిల్ ఏజెస్ లో 15th 16th సెంచరీలో. అన్నిటికంటే పెద్ద నేవీ ప్రపంచంలో బ్రిటన్ కంటే పెద్ద నేవీ ఉంది చైనాకే సార్. వాళ్ళ నేవీ షిప్స్ లో వెళ్ళి ఇతర దేశాల రాజధానుల దగ్గరికి పోయి గిఫ్ట్లు ఇచ్చి మమ్మల్ని సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనండి అనేవాళ్ళు. అంత తప్పితే ఆ తర్వాత వాళ్ళు ఏం గొడవ చేయలేదు. అదే కిస్సింగర్ రాసింది, నేను చెప్పింది కాదు సార్. హెన్రీ కిస్సింగర్ అని అమెరికా ఫారిన్ మినిస్టర్, నిక్సన్ తాలూకు ఫారిన్ మినిస్టర్, ఆయనే రాసింది. ఆయన ఇలా చెప్పి ఆ నేవీని వాళ్లే డిస్ట్రాయ్ చేసుకున్నారు చైనా వాళ్ళే. అది కూడా చెప్పాడు. ఇంత నేవీ మనకెందుకని వాళ్లే డిస్ట్రాయ్ చేసుకున్నారు, ప్రపంచం మీద పడి జయిస్తాం వల్ల. మనతో తప్పు చేశారు, నేను ఒప్పుకుంటున్నా. మన సరిహద్దులు అతిక్రమిస్తున్నారు, దాని విషయంలో ఫైట్ చేద్దాం, ఒప్పుకుంటున్నా. అంతేగాని అది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అమెరికా లాగా ప్రపంచ పోలీసులు అంటలేదు కదా. చాలు, మన జోలికి వచ్చారు, తెలుసుకుందాం అది. సరే, తర్వాత విషయం. తర్వాత ఏంటంటే ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అనేది ఒకటి అంతర్వాదన. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది నిజమే అమెరికాలో. ట్రంప్ కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. కానీ ఎలా తగ్గింది? టైం పత్రిక ప్రకారమే, టైం మ్యాగజైన్ ప్రకారమే అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా తగ్గిందంటే 2008-9లో ఉద్యోగాలు పోయి సార్ అమెరికాలో భారీ ఎత్తున 10% దాటి ఉద్యోగం పెరిగింది. అప్పుడు పోయిన ఉద్యోగాలు మధ్యతరగతి ఉద్యోగాలు, తిరిగి వచ్చిన ఉద్యోగాలు
పెట్రోల్ బంక్ ఉద్యోగాలు, పిజ్జా హట్ ఉద్యోగాలు, లో ఇన్కమ్ ఉద్యోగాలు. అందుకే అమెరికన్ యంగ్స్టర్స్ ఈ రోజు చదువుకునేటప్పుడు తీసుకున్నటువంటి ఎడ్యుకేషనల్ లోన్స్ ఆ తక్కువ వేతనాలతో చెల్లించలేక అప్పుల పాలై బతుకుతున్నారు. పెళ్లిళ్ళు చేసుకునే అవకాశాలు కూడా లేక వాళ్ళకు ఒక పేరు పెట్టారు ఈ యువతరానికి, లోస్ట్ జనరేషన్, కోల్పోయిన తరం, భవిష్యత్తు లేని తరం అని వాళ్ళకు ఒక పేరు పెట్టారు. తగ్గిందని మీరు చెప్తే ఎలా చెప్పుకుంటారు? ఉద్యోగాలు ఏమో మధ్యతరగతి ఉద్యోగాలు, తిరిగి వచ్చిన ఏమో పేదరికంగా నెట్టే ఉద్యోగాలు తిరిగి వచ్చి. వెంకట్ గారు, సో యూ హ్యావ్ టు సే దట్. ఒక్కసారి మనం గణాంకాల విషయానికి వద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇండియన్ ఓటర్స్ అక్కడ కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే దాంట్లో 77% వాళ్ళు డెమోక్రాట్స్కి రిజిస్టర్ చేసుకున్న నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంటే, ఇక్కడ కమలా హ్యారిస్ విషయంలో కూడా ఆవిడకు కూడా వ్యతిరేకంగా ఓట్లు పడడానికి ఆవిడ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా, లేకపోతే ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నట్టుగా ఇది చీలిపోయింది, కంప్లీట్గా అందరూ కూడా ట్రంప్ వైపే మొగ్గు చూపారు అనేది ఇప్పుడు స్వింగ్ స్టేట్స్గా లేకపోతే బ్యాటిల్ గ్రౌండ్గా కనిపిస్తున్న విస్కాన్సిన్ కానీ, లేకపోతే మిషిగన్ కానీ, పెన్సిల్వేనియా, నార్త్ క్యారోలినా, జార్జియా, వీటన్నిటిలో కూడా ట్రంపే లీడ్లో ఉండడాన్ని ఏ విధంగా భావించారు? మన పాపారావు గారు చెప్పారు. No, yeah. Let's confine to the results part now. Yeah, పాపారావు గారు చెప్పిన విషయం. Yeah, we had that point. Yes. ఏం చెప్పినా చెప్పనివ్వండి. రిజల్ట్స్ వచ్చేసరికి ఏంటంటే సార్, ఇప్పుడు లైక్ నేను చెప్పాను కదా, ఇదంతా సింగిల్ పాయింట్ ఎజెండా. సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే అమెరికన్స్ కి వాళ్ళ ఉద్యోగాలు ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్ సార్. రెండవది ఉద్యోగాలు పెరగాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరగాలి. ఇంతకు ముందు చెప్తారు కదా పిజ్జా హట్ జాబ్స్, ఆ జాబ్స్, ఈ జాబ్స్, అవన్నీ ఏంటండి $8 లేదండి, అది పూర్తిగా కరెక్ట్ అనలేవు. ఎందుకంటే మిషిగన్ లాంటి స్టేట్ లో ఆటో ఇండస్ట్రీకి చివరిసారి 2016లో ఏ విధమైన ప్రామిసెస్ ట్రంప్ చేశారు, ఏవైతే నెరవేర్చి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. స్పెషల్లీ టాకింగ్ అబౌట్ Michigan state and the promises what he made about the auto industry. Yes, he did something there. That is why the result we see that in the Michigan state. ప్రపంచం మొత్తం మీద జాబ్స్ పడిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రెండు జాబ్స్ ని మొత్తం కిల్ చేస్తున్నాయి. కిల్ చేసే పరిస్థితిలో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను లాస్ట్ 20 years నుంచి. సో వీఆర్ లిటిల్ బిట్ సేఫర్ జోన్ లో ఉన్నాం కంపేరిటివ్ గా. మీరు ఎలక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే, ఎలక్షన్ లో సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే, ఒకటి ట్రంప్ వస్తే ఏంటంటే అమెరికన్స్ కి జాబ్స్ ఉంటాయి అనేటువంటిది ఫస్ట్ థింగ్ ఈజ్. రెండవది అదే మెయిన్ నా ఫేస్టప్ నాకు వస్తుంది అనేటువంటిది ఒకటి. అమెరికా ఎప్పటికానండి అమెరికా అనేది బ్యాంక్రప్సీకి వెళ్ళిపోవటమో లేకపోతే ఇంకోటో ఎప్పటికీ జరగదండి. ఎందుకంటే నేను ఆ దేశంలో 20 సంవత్సరాలు ఉన్నాను. ఆ ఎకానమీ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎకానమీ. ఇప్పటికీ డాలర్ రేటు ఎంత ఉందో మీకు తెలుసు. ఈ రోజు కూడా మీరు కాన్సులేట్ ముందు వెళ్ళి చూడండి, ఎంతమంది వీసా కోసం వెయిట్ చేస్తున్నారో మీకు తెలుసు. ఇందాక పాపారావు చెప్పిన ప్రకారం అది బ్యాంక్రప్సీ ఫైల్ చేసేస్తారు, అది ఇది అనుకుంటే మన పిల్లలు ఎందుకు వెళ్తున్నారండి అమెరికాకి? కుప్పలుగా వచ్చేస్తున్నారు. సో వస్తున్నారంటే ఏంటంటే, మనము ఒక దేశాన్ని మనం ఎప్పుడూ క్రిటిసైజ్ చేయకూడదు సార్. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రిక్వెస్ట్ చేయొద్దు, క్రిటిసైజ్ చేయొద్దు. ఏ దేశం కల్చర్ ఆ దేశంకి ఉంటుంది, ఏ దేశం గొప్పతనం ఆ దేశంకి ఉంటుంది. ఇవాళ అమెరికా ఎంత గొప్ప దేశం అనేది ఒకే ఒక ఎగ్జాంపుల్. మనం అంతా కూడా ఇండియాలో ఈ డిస్కస్ చేయదండి మన ఛానల్స్ తప్పించి. రైట్. సో ఇండియన్ కమ్యూనిటీ అలాగే వాళ్ళు చీలిపోయిన అంశం మనకు కనిపిస్తుంది. 77% ఓటర్లలో ఎవరికి మద్దతు ఇస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. బట్ స్టిల్ 238 ఎలక్ట్రల్ ఓట్స్ బైడెన్ గెలుచుకుంటే 213 డిక్లేర్ అయినట్టుగా ట్రంప్కి మనం చూస్తున్నాం. కానీ ఇంకా ఫలితాలు తేలని స్టేట్స్ చూసుకుంటే కనుక అవన్నీ కూడా ట్రంప్కే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య ఎలక్ట్రల్ ఓట్స్ అన్ని కూడా ట్రంప్కి వస్తే కనుక ఖచ్చితంగా లీడ్ టు 270, ట్రాక్ టు 270 ఏదైతే ఉందో అది క్రాస్ ఈజీగా అయిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇంకా తేలాల్సిన అవసరం అయితే ఉంది. లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ బ్రేక్, విల్ బి బ్యాక్. అమెరికా ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలు, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. నగేష్ గారు, ఓవరాల్గా చెప్పాలంటే సో ఏం చెప్పండి నగేష్ గారు. సో కరోనా అన్నారు, సో కరోనాని కరెక్ట్గా డీల్ చేయలేదు ట్రంప్ అని చెప్పారు. అంతకుముందు ఫ్లాయిడ్ అంశం, సో వీటన్నిటిని కూడా బేరీ చేసుకుంటే మీరు చెప్తున్నారు ఇంతకుముందు నుంచి పోలరైజేషన్ అవ్వలేదు, కానీ డెఫినెట్గా ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది. సో వేరే డెమోక్రాట్స్ వస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేది ఆ భయమే ప్రస్తుతం రిజల్ట్స్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయా అంటే ఏమంటారు? లేదంటే ఎకానమీ, ఫారెన్ పాలసీ ఇవన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ అంటారు? వాట్ యు సే? అంటే ఆబ్వియస్లీ యూసీ అల్టిమేట్గా ఏమిటంటే, ఎవరు సరైన అంచనా వేయంది ఏమిటంటే, ది
impact that economy has on people's lives. అల్టిమేట్గా ఏంటంటే అమెరికన్స్ ఈ మంచికి కాదనుకోండి చెడుకేను ఫాచి లాంటి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పినా కూడా వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి అనేది దానికి వాళ్ళు బై అండ్ లార్జ్ మెజారిటీ ఒప్పుకోలేదు. అది రిజల్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. సో వాళ్ళకి ఏమిటంటే ఫ్రీడమ్ ఏమిటంటే వాళ్ళు ఏదైనా అంటే ఫస్ట్ అమెండ్మెంట్ సెకండ్ అమెండ్మెంట్ అంటారు. ఈ అమెండ్మెంట్స్లో ఏమిటంటే నేను గన్ క్యారీ చేయొచ్చు, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అదంతా సరే. అంటే గన్ క్యారీ చేయడం అనేది దాని గురించి భేదాభిప్రాయాలు. మీరు ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్పారు, అంటే ఈ పెద్ద ఖయాస్ క్రియేట్ అవుతుంది, లేకపోతే ఆందోళన జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకొని అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీని కూడా టైటిన్ చేసి పెట్టారు, బట్ అలాంటి పరిణామాలు ఇప్పుడు లేవు అన్నారు. సో వాట్ యు సే, హౌ డు యు ఫోర్సీ దట్? నేను ఫస్ట్ పాయింట్ అది చెప్పానండి. ఏంటంటే అసలు ఎవ్రీ షాప్ వాజ్ బోర్డెడ్ అప్ ఇన్ వాషింగ్టన్. ఏదో గొడవలు అవుతాయి, లేకపోతే షాప్స్ లూటింగ్ చేస్తారు అనేది. అది జరగకపోవడం అనేది డెఫినెట్లీ ఒక డెఫినెట్లీ క్రెడిట్. ఇన్ఫాక్ట్ వైట్ హౌస్ ని కూడా స్పెషల్ ఫెన్సింగ్ పెట్టేశారు. సో అంటే ఈ గొడవ వచ్చుంటే ట్రంప్ తరఫు నుంచి వచ్చేది, ఎందుకంటే ట్రంప్ తరఫు నుంచి వైట్ రేసిస్ట్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఇది ప్రౌడ్ బాయ్స్ అనో ప్రౌడ్ అమెరికన్స్, వాళ్ళంతా బీభత్సం సృష్టించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమిటంటే నెక్ టు నెక్ రేస్ అవడం తోటి వాళ్ళకి అవకాశం దొరకలేదు. అయితే ఇందాకట్లా మీ రెండోది ఏమిటంటే ఈ కరోనా గురించి చెప్పాలంటే ప్రజలు జనరల్గా యూత్, ఇప్పుడు ఓల్డ్ పీపుల్ నేను అనుకోవడం, ఈ కరోనా గురించి ఓల్డ్ పీపుల్ చాలా భయపడ్డారు. ఈ ట్రంప్ ఇదే ధోరణిలో ముందుకు వెళ్తే అసలు ఇంకా మేము బతకము చచ్చిపోతాము అనే ఒక ఫీలింగ్ కలిగింది. కానీ యూత్ మాత్రం మీరు ఎక్కడ చూసినా కూడా మాస్కులు లేకుండా, అంతా సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా వాళ్ళు అసలు విచ్చలవిడిగా తిరిగారు. సో ఏంటంటే ఈ రెండు పాయింట్స్ నేను అనుకోవడం, ఈ పోల్స్టర్స్ ఏవైతే ఉన్నారో ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ కానీ, లేకపోతే ఈ గ్యాలప్ పోల్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి అమెరికాలో. ఇవి సరిగ్గా క్యాచ్ చేయలేకపోయి, ఎలాగైతే 2016లో క్యాచ్ చేయలేకపోయాం. ఇది జరుగుతున్న అమెరికాలో జరుగుతుంది ఏమిటంటే పాపులర్ ఓట్ని ఎట్లాగే ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్లో ట్రాన్స్లేట్ అవుతుందో అనేది అమెరికాలో చెయ్యలేకపోతున్నారు. రైట్, వి హావ్ అనదర్ గెస్ట్. సమయం కూడా మించిపోతుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ సిస్టమ్ మీద ఆధారపడి ఉందో. మన శ్రీపతి రాముడు గారు, ఒక విషయం అయితే మనం కంక్లూడింగ్ వర్డ్స్. ఇప్పుడు ట్రంప్ ని ఏదో మనం ఇష్టం లేకపోయినా సరే, ట్రంప్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు, అది ఒప్పుకొని తీరాలి. ట్రంప్ అసలు ఈ స్థాయిలో మీడియా ఊహించలేదు. ఒకవేళ మీడియా కావాలని వెనకాల చెప్పిందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ట్రంప్ మాత్రం చాలా కేటగారికల్ గా తన ఎలక్టరల్ మూవ్మెంట్స్ ని పర్ఫెక్ట్ గా మూవ్ చేశాడండి. ఎలన్ లిష్మాన్ 9 ఎలక్షన్స్ లో స్టడీ చేసిన ఆయన చెప్పాడు ట్రంప్ ఓడిపోతాడని. కానీ ట్రంప్ మీరు చెప్పిన దాని ప్రకారంగా లీడింగ్ లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయనంటే దానికి మాత్రం మనం తీసుకోవాల్సింది సింహా గారు చెప్పిన లైన్స్ లోనే. Few states are almost decided among those 6 states. అంటే నేను దానికే చెప్తున్నానండి, ఇమిగ్రేషన్ ని కంట్రోల్ చేశాడండి. రెండోది కరోనా టైంలో ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనాలు. చర్చి ఇజ్రాయెల్ దేశం గురించి అవుట్ రైట్ గా తను మాట్లాడటం, రామ జన్మభూమిని మోడీ ఎలా కాపాడుతాడు, అతనికి అనుకూలంగా. డెఫినెట్లీ ఓవరాల్ గా మనం చూసినట్లయితే యుఎస్ ఎలక్షన్ బట్టి మనకి క్లియర్ గా పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్ గా అమెరికా వాదానికే అమెరికా ప్రజలందరూ కూడా పట్టం కట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఇంటర్నేషనల్ వాదం ఉందో అది ఇక్కడ అంత బలంగా లేదు అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రధానంగా అమెరికన్స్ కి జాబులు, వాళ్ళ భవిష్యత్తే ప్రధానం, ఆ తర్వాతే ఏదైనా ఇంటర్నేషనల్ డెసిషన్స్ అనేవి చాలా క్లియర్ గా ఉంది. ప్రధానంగా ఆ విషయంలో ట్రంప్ చాలా బలంగా ఉన్నారని చెప్తున్నారు. రైట్, పాపారావు 1 minute, we have 1 minute, please conclude. 2016 లో వినపడ్డ రష్యన్ ఇంటర్ఫియరెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు ప్రభావితం చేశారనే మాటలు కానీ ఈసారి ఏమీ వినపడలేదు. మొత్తానికి
పిక్చర్ అయితే చాలా క్లియర్గా ఉంది. అఫ్ కోర్స్ ఫైట్ అయితే నెక్ టు నెక్ ఉన్నప్పటికీ అలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి ఇక్కడ పని చేయలేదనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ట్రంప్ నేను ఓడినా గెలిచినా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి కోర్టుకి వెళ్తాను, సో ఏ విధంగా అయితే దీన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారో కొంతమంది, వాళ్ళ మీద ఫైట్ చేస్తాను అన్న వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఫైనల్ వర్డ్స్ అండి, కంక్లూడ్ చేద్దాం. ఆయన ప్లాన్ బి, ప్లాన్ ఏ ఇట్లా ఉన్నాయి సార్. ప్లాన్ సి అని 3 ఉన్నాయి. ప్లాన్ ఏ ఏంటంటే మామూలుగా గెలిస్తే గెలవటం, లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాం. ప్లాన్ బి. ప్లాన్ సి ఏంటంటే నేను కథలను వైట్ హౌస్ లో కూర్చోనని జనాల్ని రోడ్ల మీద గెలించడం. ఈ 3 ప్లాన్లు ఉన్నాయనేది ముందు మాట. సరే ఏదేమైనా కానీ ఏంటంటే ఓవరాల్ గా ఏంటంటే జనాలంటే తన జనాలని ఒకటే. చివరి మాట ఏంటంటే ఇక్కడ వైట్స్ అంతా ఒకటేనా అనుకోకండి. వైట్ లిబరల్స్ ఉన్నారు, వాళ్ళు ఇటు సపోర్ట్. పాయింట్ నగేష్ గారు మొదటి నుంచి చెప్తున్న పాయింట్ అదే. వైట్ లిబరల్స్ ఉండి వాళ్ళు డెమోక్రాట్ వైపు మొగ్గు చూపించినట్టయితే రిజల్ట్స్ ఇలా ఉండవు కదా. ట్రంప్ పక్క, మిగతా వాళ్ళు బిడెన్ పక్క. ఎందుకంటే టాక్సేషన్ ఎక్కువ వచ్చినట్లయితే ఎవరైతే పెద్దగా ఆర్థికంగా లేరో వాళ్ళకి లాభం. వాళ్ళంతా ఇండియన్స్ అంతా ఒకటి కాదు, అక్కడ వైట్స్ అంతా ఒకటి కాదు. అందుకని ఏంటంటే ఇట్ ఇస్ ఎ క్లాస్ డివైడ్. వాళ్ళకి ఎవరికే ప్రయోజనాలు అనేది. దానిలో ప్రధానంగా ఏంటంటే ఈ రోజు ట్రంప్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే సైలెంట్ ఓటర్ ఎక్కడ ఉన్నాడంటే బ్లూ కాలర్ ఓటర్ ట్రంప్ తోనే ఉన్నాడు. చైనా వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది నమ్ముతున్నాడు. అమెరికన్ చైనీస్ అమెరికన్ బ్లూ కాలర్ వర్కరు చైనా వల్ల ఉద్యోగాలు పోతాయి అనేది నమ్ముతున్నాడు. ఇందాక వెంకట గారు చెప్పినటువంటి ఫ్యాక్టర్ ముందుకు రావడానికి కొంత టైం పట్టుద్ది. ఏదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, రోబోట్స్ వల్ల కూడా ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికన్ కార్పొరేట్స్ తాలూకు గ్రీడ్ వల్ల, దేశభక్తి లేనితనం వల్ల సార్. మొత్తానికి ట్రంప్ వైపే సైలెంట్ ఓటర్స్ అందరూ కూడా ట్రంప్ వైపే ఉన్నారు అనడానికి ఫలితాలు వాటిని ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అనేది మాత్రం గణాంకాలు చూస్తే తెలుస్తుంది. ఇంకా తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఒక 5-6 స్టేట్స్లో ఖచ్చితంగా ట్రంపే నెగ్గుతాడు అనేది మోర్ దెన్ 70% రిజల్ట్స్ ఏదైతే ఇప్పటివరకు రిపోర్ట్ అవుతున్నాయో వాళ్ళ దాంట్లో తెలుస్తున్న అంశం. సో ఇంకాసేపట్లో మొత్తానికి క్లియర్ మెజారిటీ 270 ఎవరికి వస్తుంది అనేది తెలిసిపోతుంది. ఇది స్పెషల్ డిస్కషన్ ఆన్ యూఎస్ ఎలక్షన్ రిజల్ట్స్. చూస్తూనే ఉండండి సాక్షి.